Hello, good morning everyone. Welcome Bhargavi Karamko to Healthcare Hub channel. Inka welcome Sampangil Lifestyle. Good morning. Radha Creations, T Rani, Mahender. Everybody good morning ma. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఎగ్జామ్ కి ప్రిపరేషన్స్ బాగా జరుగుతున్నాయా? మీ దీపావళి అంతా బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ నర్సింగ్ గ్రూప్స్లో షేర్ చేస్తున్నారా? ఈరోజు ఓన్లీ స్టార్టింగ్ ఫ్యూ ఇంట్రడక్షన్ వరకే ఇది అందరికీ లైవ్ వస్తుంది. తర్వాత ఇది ఓన్లీ ఎవరికంటే మెంబర్షిప్స్కి మాత్రమే ఇది లైవ్ వెళ్తుంది. దాని తర్వాత నేను ఒక 20 మినిట్స్ తర్వాత ఓన్లీ మెంబర్షిప్స్కే పెడతాను. సో ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ ఇట్. ఇంకా నేను నా సోషల్ మీడియాలో పెట్టాను. బెటర్ మీరు కూడా మీ సోషల్ మీడియాలో పెట్టండి సో దట్ ఇట్ రీచెస్ ఎవ్రీవన్. ఇంకా నా ఛానల్ లింక్ ఏదైతే ఉందో టెలిగ్రామ్ యాజ్ వెల్ యాజ్ వాట్సాప్ క్లాసెస్ తీసే గురించి క్లాస్ నోట్స్ గురించి అంతా నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. నా వాట్సాప్ యాజ్ వెల్ యాజ్ టెలిగ్రామ్ లింక్. సో గో త్రూ చేస్తే మీకు అర్థమవుతుంది. గంగాధర్ సిఎస్జి హాయ్ గుడ్ మార్నింగ్. సో ఆల్మోస్ట్ ఎంతమంది వచ్చారు? 15 మెంబర్స్ హ్యావ్ కమ్ ఆన్లైన్. ఓకే. సో ఇప్పుడు రీసెంట్గా మెంబర్షిప్ జాయిన్ అయిన మెంబర్స్ వచ్చేసి వీళ్ళే: భార్గవి, స్వీటీ, సూర్య, స్వీటీ రీజాయిన్ అయింది, సూర్య, సున్నం, రమేష్, మహేందర్, రామ్దేవ్ వీళ్ళందరూ రీసెంట్గా మన హెల్త్ కేర్ హబ్ ఛానల్లో మెంబర్షిప్ జాయిన్ అయిన వాళ్ళు. ఇంకా ఈ పర్టికులర్ చాలామంది ఇది ఆక్సిజన్ అడ్మినిస్ట్రేషన్ గురించి అడుగుతున్నారు. సో ఆక్సిజన్ అడ్మినిస్ట్రేషన్, సక్షన్ టైప్స్ ఇవన్నీ నేను ఆల్రెడీ లాంగ్ బ్యాక్ తీసాను. సో ఈ పర్టికులర్ వీడియో గోత్రూ చేయాలంటే డిస్క్రిప్షన్లో దీని ఒక లింక్ ఉంది, గోత్రూ చేయండి. మళ్ళీ సపరేట్గా నేను రెస్పిరేటరీ సిస్టమ్ ఇంకా ఆక్సిజన్ అడ్మినిస్ట్రేషన్ సపరేట్గా తీయాల్సిన అవసరం లేదు. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ దొరుకుతాయి. జస్ట్ డిస్క్రిప్షన్ బాక్స్లో వెళ్ళి ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకే అర్థమవుతుంది. ఇంకా ఈసారి మన MHSRB సిలబస్ కానీ చూసుకున్నట్లయితే MSN1 యాజ్ వెల్ యాజ్ MSN2 రెండు ఇంక్లూడెడ్ ఉంది. ఇంకా నా ఆడియో అండ్ వీడియో రెండు క్లియర్ అయితే జస్ట్ నాకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టండి దట్ ఎస్ మ్యామ్ ఆడియో అండ్ వీడియో క్లియర్, ఏవి క్లియర్ అని పెట్టండి సో దట్ ఐ విల్ కమ్ టు నో. సో వెల్కమ్ టు ఆల్ ద 22 మెంబర్స్ హూ ఆర్ ఆన్లైన్. వెల్కమ్ టు హెల్త్ కేర్ హబ్. సో ఇది MSN1 సిలబస్. ఇంకా MSN2 సిలబస్ మెడికల్ అండ్ సర్జికల్ నర్సింగ్ ఆర్ అడల్ట్ హెల్త్ నర్సింగ్. సో ఇవంతా మెడికల్ సర్జికల్ నర్సింగ్ 2 సిలబస్. దీంట్లో హాఫ్ ఆఫ్ ద సిలబస్ ఆల్మోస్ట్ కవర్డ్, ద రెస్ట్ ఆఫ్ ద హాఫ్ ఈరోజు కవర్ చేయబోతున్నాను. ఇంకా థ్యాంక్ యూ సంపంగి లెఫ్స్టైల్ ఫర్ ద కన్ఫర్మేషన్. ఇంకా ఇది ఛానల్ పోల్ నేను మొన్న పెట్టాను. ఎంతమందికి నేను క్లాసెస్ అంటే ఏ టాపిక్స్ తీయాలి అని చెప్పేసి. సో చాలామంది నేను ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్, మెడికల్ సర్జికల్, కమ్యూనిటీ ఇంకా చైల్డ్ హెల్త్ పెడితే చాలామంది MSNకే ప్రిఫర్ చేశారు. సో యాజ్ పర్ యువర్ పోల్ ఆల్మోస్ట్ 1300 ఓట్స్ వేశారు. సో ఆల్మోస్ట్ 71%కి MSNకే ప్రిఫర్ చేశారు. సో యాజ్ పర్ యువర్ విష్ మనం ఈరోజు MSNనే నేర్చుకుందాం. ఇంకా ఈరోజు సిలబస్ కానీ చూసుకున్నట్లయితే ఈరోజు మన ఓవరాల్ క్లాస్లో కవర్ చేసే సిలబస్ ఇదే: ఎండోక్రైన్ సిస్టమ్, SIADH, హైపర్ థైరాయిడిజం, హైపర్పిట్యూటరిజం, కుషింగ్ సిండ్రోమ్, ఇంకా టైప్స్ ఆఫ్ ఇది ఫ్లూయిడ్ అండ్ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్, డయాబెటిక్ కీటోసిడిస్. సో ఇదంతా ఈరోజు మన టాపిక్ ఆఫ్ డిస్కషన్ విల్ బీ దేర్ టుడే. ఓకే. మీతో పాటు మీ ఫ్రెండ్స్ని కూడా అందరూ మోటివేట్ చేస్తున్నారమ్మా నా ఛానల్ చూడడానికి. ఇంకా నా ఛానల్లో ఏమంటారు చూసిన తర్వాత నా ఛానల్లో మెంబర్షిప్ జాయిన్ అవ్వడానికి మీరు మీ ఫ్రెండ్స్ని మోటివేట్ చేస్తున్నారా? జస్ట్ కమెంట్ సెక్షన్లో పెట్టండి సో దట్ ఐ విల్ కమ్ టు నో. సో స్క్రీన్ మీద మీకు ఇప్పుడు ఎండోక్రైన్ సిస్టమ్ది ఒక మొత్తం కనిపిస్తుంది చూడండి. సెకండ్. సో స్క్రీన్ మీద so from now onwards the channel is going only for membership. Join anduku thank you the 29 members. Okay. Okay. Okay.
సో మన ఎండోక్రైన్ గ్లాండ్స్ కానీ చూసుకున్నట్లయితే, సో ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేవి ఇక్కడ స్క్రీన్ మీద లిస్ట్ అవుట్ కనిపిస్తున్నాయి కదా. సో ద మెయిన్ పెద్ద ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేవి ఇప్పుడు 2 టైప్స్ ఉన్నాయమ్మా. ఎండోక్రైన్ గ్లాండ్స్ ఇంకా ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ అని ఉంటాయి. ఓకే, ఎండోక్రైన్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జోక్రైన్ గ్లాండ్స్. ఈ ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేది ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది? ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేది మన ఈ గ్రీన్ కలర్లో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, స్పీనాయిడ్ బోన్. సో ఈ స్పీనాయిడ్ బోన్ దగ్గర మీకు ఈ ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేవి కనిపిస్తాయి. ఓకే, ఇది హైపోథలామస్కి ఈ పిట్యూటరీ గ్లాండ్ ఏదైతే ఉందో ద మోస్ట్ ఇంపార్టెంట్, దీన్ని మనం మాస్టర్ గ్లాండ్ అని కూడా అంటాం. ఈ పిట్యూటరీ గ్లాండ్ ఏదైతే ఉందో ఈ హైపోథలామస్కి అటాచ్ అయి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీకు జూమ్ చేసి చూస్తే కనిపిస్తుంది. సో ఇది మన థలామస్ గ్లాండ్. సో ఇక్కడ థలామస్ గ్లాండ్ ఉంది. థలామస్ కింద ఈ హైపోథలామస్ అనేది ఉంటుంది. ఈ హైపోథలామస్కి మన ఈ పిట్యూటరీ గ్లాండ్ ఏదైతే ఉందో ఇది దానికి అటాచ్ అయి ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ ఎన్ని గ్రామ్స్ ఉంటుందంటే ఆల్మోస్ట్ ఒక బఠానీ గింజంత సైజ్ ఉంటుంది. అంటే 500 mg ఉండబోతుంది అంతే. అర్థమవుతుందా? సో మనకి అన్ని మాస్టర్ ఆఫ్ ఆల్ గ్లాండ్స్ ఏది అంటే అది మన పిట్యూటరీ గ్లాండ్. ఈ పిట్యూటరీ గ్లాండ్ హైపోథలామస్ రీజియన్లో ఒక చిన్న స్టాక్, ఒక బఠానీ గింజంత సైజులో 500 mg ఉంటుంది. ఇంకా ఈ ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేవి హార్మోన్స్ని డైరెక్ట్గా బ్లడ్లోకి రిలీజ్ చేస్తుంది. అర్థమవుతుందా? ఏవేవి? లైక్ ద థైరాయిడ్ గ్లాండ్ కానీ, ఈ థైమస్ గ్లాండ్ కానీ, ఈ ప్యాన్క్రియాస్ కానీ, అడ్రినల్ కానీ, లేకపోతే మన యూట్రస్ నుంచి రిలీజ్ అయ్యే ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అనేవి ఇవి డైరెక్ట్గా మన బ్లడ్లోకి రిలీజ్ అయిపోతాయి. ఏది? ఎండోక్రైన్ గ్లాండ్ అనేది. ఓకే, వేరస్ ఎగ్జోక్రైన్ అంటే ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ ఎగ్జోక్రైన్ గ్లాండ్ వచ్చేసి మన లివర్. ఓకే, ఈ లివర్ ఏం చేస్తుంది? త్రూ డక్ట్స్ ద్వారా. అంటే ఇప్పుడు లివర్ ఇలా ఉందనుకోండి, ఇమేజ్ కనిపిస్తుందా మీకు ఇక్కడ స్క్రీన్ పైన? సి, ఈ లివర్ ఏదైతే ఉందో ఈ లివర్ తన సెక్రీషన్స్ ఏదైతే ఉన్నాయో ఈ గాల్ బ్లాడర్లో ఉన్న సెక్రీషన్స్ అన్ని మన ఇంటెస్టైన్స్లోకి వదులుతుంది. అవునా కదా? సో ఇంటెస్టైన్స్లోకి వదిలినప్పుడు త్రూ డక్ట్ వదులుతుంది. నేనంటారు డక్ట్. ఎగ్జోక్రైన్ అంటే డక్ట్ ఉండే గ్లాండ్స్, ఎండోక్రైన్ అంటే డక్ట్లెస్ గ్లాండ్స్. డైరెక్ట్గా వాటి హార్మోన్స్ ఏవేవైతే ఉన్నాయో రెస్పెక్టివ్ హార్మోన్స్ అన్ని డైరెక్ట్గా బ్లడ్లోకి రిలీజ్ అయిపోతాయి. ఓకే, ఇంకా మనం కానీ చూసుకున్నట్లయితే ప్యాన్క్రియాస్ ఇస్ బోత్ ఎండోక్రైన్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జోక్రైన్ గ్లాండ్. ఏది? ప్యాన్క్రియాస్ ఒక్కటే ఎండో యాజ్ వెల్ యాజ్ ఎగ్జోక్రైన్ గ్లాండ్ ఇన్ నేచర్. అది ఎంత పర్సెంట్ ఎండో ఎంత పర్సెంట్ ఎగ్జోక్రైన్ అనేది మనం ఇంకా ఫ్యూచర్ ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లో ఈ మొత్తం క్లాసెస్లో మనం ఇప్పుడు చూద్దాం. సో అర్థమైందా? సో ఈ పిట్యూటరీ గ్లాండ్ ఏదైతే ఉందో ఈ పిట్యూటరీ గ్లాండ్ నుంచి మన బాడీకి రిలీజ్ అయ్యే హార్మోన్స్ అన్ని పిట్యూటరీ గ్లాండ్ అనేది కంట్రోల్ చేస్తుంది. సో ఈ పిట్యూటరీ గ్లాండ్ అనేది మనం కానీ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఇది యాంటీరియర్ పిట్యూటరీ అంటే ఇలాగా జస్ట్ షేప్లో ఉంటుంది. యాంటీరియర్ పిట్యూటరీ, పోస్టీరియర్ పిట్యూటరీ. యాంటీరియర్ పిట్యూటరీ అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా. సో యాంటీరియర్ పిట్యూటరీకి ఇంకో నేమ్ ఏంటి? ఎడినో హైపోఫైసిస్. యాంటీరియర్ పిట్యూటరీకి ఇంకో పేరు ఏంటి? అడినో హైపోఫైసిస్. ఓకే, అదే పోస్టీరియర్ పిట్యూటరీ అంటే ఈ వెనకాల సైడ్, ఇది యాంటీరియర్, ఇది పోస్టీరియర్. సో ఈ పోస్టీరియర్ పిట్యూటరీకి ఇంకో నేమ్ ఏంటంటే న్యూరో హైపోఫైసిస్ అని అంటాం. ఓకే, సో ఈ యాంటీరియర్ పిట్యూటరీ ఆల్మోస్ట్ ఎన్ని హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది? ఆల్మోస్ట్ 1, 2, 3, 4, 5. సో 5 టైప్స్ ఆఫ్ హార్మోన్స్ ఇది యాంటీరియర్ పిట్యూటరీ రిలీజ్ చేస్తుంది. మన పోస్టీరియర్ పిట్యూటరీ అన్నా లేదంటే న్యూరో హైపోఫైసిస్ అన్నా, ఆ న్యూరో హైపోఫైసిస్ ఆల్మోస్ట్ 2 kinds ఆఫ్ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. దట్ ఈస్ 1 and 2. అంటే ఏదేది? ఏడిహెచ్ హార్మోన్ ఇంకా ఆక్సిటోసిన్. ఈ 2 హార్మోన్స్ అనేది మన పోస్టీరియర్ పిట్యూటరీ. ఒకవేళ ఎగ్జామ్లో ఒక ఎంసీక్యూ వచ్చింది అనుకోండి, పోస్టీరియర్ పిట్యూటరీ ఏ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది అంటే జస్ట్ సింప్లీ సే యాంటీ డయాబెటిక్ హార్మోన్ ఇంకా ఆక్సిటోసిన్ హార్మోన్. ఇంకా రెస్ట్ ఆఫ్ ద అన్ని హార్మోన్స్ వచ్చేసి ఏది? మన యాంటీరియర్ పిట్యూటరీ సెక్రెట్ చేస్తుంది. దాంట్లో ఫస్ట్ ఇది ఏది అంటే దట్ ఈస్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఈ టీఎస్హెచ్ అనేది మన థ్రోట్లో యాంటీరియర్ సైడ్లో ఉంటుంది. మ్యాన్ ఇమేజెస్ వర్డ్స్ నాట్ క్లియర్. ఓకే, ఇమేజెస్ నాట్ క్లియర్, బట్ నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే కొద్దీ ట్రై టు అండర్స్టాండ్. ఓకే,
So anterior pituitary one name is adenohypophysis, posterior name is neurohypophysis. That is the two names of the anterior and posterior pituitary. Okay, ఇంకా ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ TSH దేని ద్వారా రిలీజ్ అవుతుందంటే మన థైరాయిడ్ గ్లాండ్ ద్వారా రిలీజ్ అవుతుంది. థైరాయిడ్ గ్లాండ్ పని ఏంటి, మన మూడ్ని, మన టెంపరేచర్ని, పిట్యూటరీ గ్లాండ్ రెగ్యులేట్ చేస్తుంది టెంపరేచర్ని, అంటే హైపోథలామస్. థైరాయిడ్ గ్లాండ్ వచ్చేసి మన మూడ్ ఇంకా మెటబాలిజం అంటే ఏంటి, మనం తీసుకున్న వాటర్ కానీ ఫుడ్ కానీ దాంట్లో నుంచి ఎనర్జీ ఏదైతే రిలీజ్ అవుతుందో దాన్ని మనం మెటబాలిజం అంటాం. ఈ మెటబాలిజంని ఎవరు కవర్ చేస్తారంటే దట్ ఈస్ ద థైరాయిడ్ గ్లాండ్. సో దీని నుంచే మనకి ఈ T3 T4 ఈ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో ఇది ఎవరు కవర్ చేస్తారంటే మన థైరాయిడ్ గ్లాండ్ కవర్ చేస్తుంది. ఇది మన థ్రోట్కి యాంటీరియర్ సైడ్. ఇప్పుడు మీరు జస్ట్ ఇలా నెక్ ఇలా లిఫ్ట్ చేసి ఇక్కడ చూసారంటే ఈ యాంటీరియర్ సైడ్లో ఉండేది మనకి థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది. థైరాయిడ్ గ్లాండ్ వెనకాల వైపు మనకి పారాథైరాయిడ్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ GNH గొనాడోట్రోఫిక్ హార్మోన్, FSH అండ్ LH. గోనాడ్స్ అంటే ఏంటి, ఈ సెక్షువల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్స్ ఏవేవైతే సెక్రీట్ అవుతాయో ఆండ్రోజన్స్ కానీ లైక్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనేవి ఫీమేల్స్లో సెక్రీట్ అవుతాయి. మేల్స్లో ఏం సెక్రీట్ అవుతాయి, టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది సెక్రీట్ అవుతుంది, అవునా కదా. సో ఇవన్నీ దేని ద్వారా వస్తుంది, దట్ ఈస్ గొనాడోట్రోఫిక్ రిలీజింగ్ హార్మోన్ అంటాం దీన్ని, GnRH. ఇంకా FSH LH అంటే లుటినైజింగ్ హార్మోన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఓకే, ఇంకా మన టెస్టిస్ వచ్చేసి టెస్టోస్టిరోన్ అనే హార్మోన్ని ఇది రిలీజ్ చేస్తుంది. 1 సెకండ్. పిక్చర్ విజిబుల్ లేదంటున్నారు కదా. ఓకే, సో దట్ ఈస్ GnRH గొనాడోట్రోఫిక్ రిలీజింగ్ హార్మోన్, FSH LH. అదే టెస్టికల్స్ అనుకోండి, టెస్టికల్స్ అనేవి టెస్టోస్టిరోన్ హార్మోన్ని సెక్రెట్ చేస్తాయి. సో ఇవి దేనికి ఈ హార్మోన్స్ అనేవి యూజ్ చేస్తాయి, ఇవి రీప్రొడక్షన్కి యూజ్ అవుతాయి ఈ హార్మోన్స్ అనేవి. ఓకే, ఇంకా ప్రొలాక్టిన్ అనేది ఎస్పెషల్లీ డెలివరీ అయిన తర్వాత ఆఫ్టర్ లేబర్ ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే మిల్క్ ప్రొడక్షన్కి యూజ్ అవుతుందో దాన్నే ప్రొలాక్టిన్ హార్మోన్ అంటారు. దిట్ ఈస్ మెయిన్లీ ఫర్ మిల్క్ ప్రొడక్షన్. మిల్క్ ఇజెక్షన్ కానీ చూసుకున్నట్లయితే మిల్క్ ఇజెక్షన్కి యూస్ అయ్యేది వచ్చేసి ఆక్సిటోసిన్. ఓకే, దెన్ వన్ మోర్ హార్మోన్ ఈస్ గ్రోత్ హార్మోన్కి మెయిన్ వర్క్ ఏంటి, ఒకటి ఎక్కువ గ్రోత్ అయినా తక్కువ గ్రోత్ అయినా దట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు గ్రోత్ హార్మోన్ నుంచి వస్తాయి. ఈ గ్రోత్ హార్మోన్ వల్ల బాడీ, మజిల్, బోన్స్ అన్నీ మనకి ఈ గ్రోత్ హార్మోన్ అనేది రెగ్యులేట్ చేస్తుంది. నెక్స్ట్ అడినోకార్టికోట్రోఫిక్ హార్మోన్ అనేది ఈ అడ్రినల్ కార్టెక్స్ ద్వారా సెక్రెట్ అవుతుంది. ఎప్పుడైతే మన హ్యూమన్ బాడీలో స్ట్రెస్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి కదా, ఈ పిట్యూటరీ గ్లాండ్ అనేది యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ అనేది అడ్రినల్ కార్టెక్స్ పైన ఫస్ట్ పోయి యాక్ట్ అవుతుంది. అడ్రినల్ కార్టెక్స్ ఏం చేస్తుంది, అడ్రినల్ కార్టెక్స్ అనేది మనకి కార్టిసోల్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తాయి. స్ట్రెస్ హార్మోన్ అంటారు, ఈ స్ట్రెస్ హార్మోన్ అనేది రిలీజ్ చేస్తాయి. సో ఇవన్నీ మనం ఇప్పుడు చూసుకున్నవన్నీ దట్ ఈస్ యాంటీరియర్ పిట్యూటరీ. పోస్టీరియర్ పిట్యూటరీ ఈస్ ADH and oxytocin. So hope this point is clear to you. Next, ఈ ఎండోక్రైన్ గ్లాండ్ సిస్టమ్ ఫంక్షన్స్ కానీ చూసుకున్నట్లయితే మెయింటెనెన్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ వైటల్ ఫంక్షన్స్. ఏది మన టెంపరేచర్ని రెగ్యులేట్ చేసేది హైపోథలామస్. నెక్స్ట్, రెస్పాన్స్ టు స్ట్రెస్ ఇంజరీ. ఇందాక చెప్పాను కదా ACTH అని, అడినోకార్టికోట్రోఫిక్ హార్మోన్. ఎప్పుడైతే స్ట్రెస్ వల్ల లేకపోతే మన డేంజర్లో ఉన్నప్పుడు ఫైట్ అండ్ ఫ్లైట్ ఐడియాస్ అనేవి అప్పుడు ఎండోక్రైన్ సిస్టమ్ ద్వారా రిలీజ్ అవుతాయి. నెక్స్ట్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ దేని ద్వారా, మన గ్రోత్ హార్మోన్ ద్వారా. ఎనర్జీ మెటబాలిజం ఏది, మన థైరాయిడ్ గ్లాండ్. ఓకే, రీప్రొడక్షన్ వచ్చేసి ఓవరీస్, టెస్టిస్ అనేవి రీప్రొడక్షన్. ఇంకా ఫ్లూయిడ్ అండ్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్, యాసిడ్ బ్యాలెన్స్ ఎవరు, మన రీనల్, మన కిడ్నీస్ ఇవన్నీ చేస్తాయి. సో ఆల్ దీస్ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ ఎండోక్రైన్ సిస్టమ్. సో హోప్ దిస్ ఎక్స్ప్లెనేషన్ ఈస్ క్లియర్ టు యూ. సో ఫస్ట్ మన ఏ టాపిక్ ఏదైతే చూస్తున్నామో ఆ టాపిక్కి రిలేటెడ్ ఫస్ట్ కంటెంట్ చూద్దాం, మళ్ళీ స్లోలీ దానికి రిలేటెడ్ అన్ని MCQs అనేది 1 by 1 మనం సాల్వ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ సమ్మరీ ఆఫ్ ఎండోక్రైన్ సిస్టమ్ కీ పాయింట్స్. సో హైపోథలామస్
సో మన పిట్యూటరీ గ్లాండ్ దేనికైతే అతుక్కొని ఉంటుందో దట్ ఈస్ హైపోథలామస్. సో హైపోథలామస్ పని ఏంటి, మన బాడీకి ఉన్న టెంపరేచర్, స్లీప్ అండ్ యాపిటైట్ని కంట్రోల్ చేస్తుంది. టెంపరేచర్ అంటే ఇప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు మన టెంపరేచర్ రెగ్యులేషన్ సెంటర్స్ ఏదంటాము, హైపోథలామస్ అంటాం. ఇంకా మన స్లీప్ సైకిల్స్ని, యాపిటైట్ అంటే మన ఆకలిని, ఇవన్నీ చూసుకునేది వచ్చేసి హైపోథలామస్ గ్లాండ్. ఐ టూ ఫాస్ట్, మరి ఫాస్ట్గా చెప్తున్నానా? కృష్ణప్రభ గుడ్ మార్నింగ్ మ్యామ్ ఇన్ ఇమేజ్. ఓకే, గుడ్ మార్నింగ్. ఇంకా పిట్యూటరీ గ్లాండ్ ఈజ్ నోన్ యాజ్ ద మాస్టర్ గ్లాండ్. ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ అదర్ ఎండోక్రైన్ గ్లాండ్స్, ప్రమోట్స్. ఈ పిట్యూటరీ గ్లాండ్కి ఇంకో నేమ్ ఏంటి, దట్ ఈస్ ద మాస్టర్ గ్లాండ్. మాస్టర్ గ్లాండ్ ఎందుకంటే ఇవన్నిటిని కంట్రోల్ చేస్తుంది కాబట్టి దీని పేరు మాస్టర్ గ్లాండ్ అంటాం. ఇంకా ఇట్ ప్రమోట్స్ టిష్యూ గ్రోత్, కిడ్నీ వాటర్ అబ్జార్ప్షన్ అండ్ కంట్రోల్స్ సెక్షువల్ డెవలప్మెంట్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన హార్మోన్స్ అన్ని పిట్యూటరీ గ్లాండ్ కాబట్టి దాన్ని మనం మాస్టర్ గ్లాండ్ అంటాం. నెక్స్ట్ అడ్రినల్ గ్లాండ్స్ అనేవి మన కిడ్నీ ఏదైతే ఉందో, సో ఇది మన కిడ్నీ కదా, మన కిడ్నీ పైన ఈ అడ్రినల్ గ్లాండ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ అడ్రినల్ గ్లాండ్ ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే ఫైట్ అండ్ ఫ్లైట్ రెస్పాన్స్. అంటే మీరు ఎప్పుడైనా డేంజర్లో ఉన్నారు, డేంజర్ అంటే ఇప్పుడు రోడ్డు పైన నడుచుకొని వెళ్తున్నప్పుడు సడన్గా ఏదైనా కుక్క మిమ్మల్ని తరుముకుంది అనుకోండి, వెంటనే మన బాడీలోకి ఈ ఎపినెఫ్రిన్, నార్ ఎపినెఫ్రిన్ అనేవి రిలీజ్ అవుతాయి. అవి ఎక్కడి నుంచి రిలీజ్ అవుతాయంటే ఈ అడ్రినల్ గ్లాండ్ నుంచి. ఈ అడ్రినల్ గ్లాండ్ని మనం ఇంకా మొత్తం చూస్తే అడ్రినల్ గ్లాండ్కి 2 పార్ట్స్ ఉంటాయి. బయట పార్ట్ వచ్చేసి కార్టెక్స్, ఈ వైటిష్ పార్ట్ ఏదైతే ఉందో ఇది ఈ రెండింటిని కలిపి మనం ఏమంటాం, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ద కార్టెక్స్. ఇంకా ఈ మిడిల్ పోర్షన్ ఏదైతే ఉందో, ఈ డార్క్ కలర్ మిడిల్ పోర్షన్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటాం, దట్ వీ కాల్ ఇట్ యాజ్ మెడ్యులా. ఓకే, సో ఇక్కడ మీకు రెడ్ అండ్ బ్లూ కలర్లో డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి ఏమి కాదు, ఇవి జస్ట్ నథింగ్ బట్ బ్లడ్ వెజల్స్. మన ఆర్టరీ ఇంకా వెయిన్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ దాంట్లో ఉంటాయి. సో ఈ కార్టెక్స్ యాజ్ వెల్ యాజ్ మెడ్యులా 2 kinds ఆఫ్ హార్మోన్స్ని సెక్రెట్ చేస్తుంది. ఏ హార్మోను, మన కార్టెక్స్ ఎస్పెషల్లీ గ్లూకోకార్టికాయిడ్స్, మినరలోకార్టికాయిడ్స్ని సెక్రెట్ చేస్తుంది. ఈ కార్టెక్స్ అనే ఆర్గన్, ఈ కార్టెక్స్ అనేది గ్లూకోకార్టికాయిడ్స్ అండ్ మినరలోకార్టికాయిడ్స్ని సెక్రెట్ చేస్తుంది. వేరాజ్ ఈ మెడ్యులా ఏదైతే ఉందో, మెడ్యులా వచ్చేసి ఎపినెఫ్రిన్ అండ్ నార్ ఎపినెఫ్రిన్. సో ఈ ఎపినెఫ్రిన్, నార్ ఎపినెఫ్రిన్ మనకి ఫ్లైట్ రెస్పాన్స్లో దీనివల్ల మన హార్ట్ రేట్ పెరగడం, దీనివల్ల మన ఏదైనా డేంజర్ జోన్లో ఉన్నప్పుడు మన వైటల్స్, మన బ్లడ్ ప్రెషర్ అనేది ఇట్లా షూటప్ అయ్యి మనం దాన్ని ఎస్కేప్ అయ్యే ఛాన్స్ దొరుకుతుంది. సో ఈ 2 హార్మోన్స్, మెడ్యులా అనేది ఎపినెఫ్రిన్, నార్ ఎపినెఫ్రిన్, ఈ కార్టెక్స్ అనేది మనకి గ్లూకోకార్టికాయిడ్స్, మినరలోకార్టికాయిడ్స్ అనే 2 types ఆఫ్ హార్మోన్స్ని మనకి ఇవి సెక్రెట్ చేస్తాయి. అర్థమవుతుందా? దిస్ ఈజ్ ద అబౌట్ అడ్రినల్ గ్లాండ్స్. నెక్స్ట్ మన థైరాయిడ్ గ్లాండ్. ఈ థైరాయిడ్ గ్లాండ్ ఎక్కడ ఉంటుంది, మనకి నెక్ దగ్గర ఉంటుంది. థైరాయిడ్ గ్లాండ్ మన నెక్ ఏదైతే ఉంది కదా, బటర్ఫ్లై షేప్లో ఉంటుంది థైరాయిడ్ గ్లాండ్. ఓకే, ఈ థైరాయిడ్ గ్లాండ్ మనకి ఏమేమి హార్మోన్స్ సెక్రెట్ చేస్తాయి, T3, T4, TSH. T3 అంటే ఏంటి, ట్రై అయోడోథైరోనిన్ అంటాం. T4 అంటే T4 ఆర్ దాన్ని టెట్రా అయోడోథైరోనిన్ అనే అంటాం, లేదంటే థైరాక్సిన్ అనే హార్మోన్ అని కూడా అంటాం. TSH అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, దట్ ఈస్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. సో ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది మనకి దేనికి, ఇది మన మెటబాలిజంని రెగ్యులేట్ చేస్తుంది. మెటబాలిజం అంటే మన గ్రోత్, మన తీసుకున్న ఫుడ్ నుంచి ఎనర్జీ, ఇవన్నీ థైరాయిడ్ గ్లాండ్ ద్వారా రిలీజ్ అవుతాయి. ఇంకా T3, T4, TSH అనేది కూడా మన థైరాయిడ్ గ్లాండ్ రెగ్యులేట్ చేస్తుంది. ఇంకా ఈ థైరాయిడ్ గ్లాండ్ వెనకాల కానీ మీరు చూసుకున్నట్లయితే మనకి థైరాయిడ్ గ్లాండ్ వెనకాల ఈ పారాథైరాయిడ్ గ్లాండ్స్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ ఇమేజ్ అందరికీ విజిబుల్ ఉందా? ఓకే,
మన మెడ వెనకాల భాగం. ఈ థైరాయిడ్ గ్లాండ్లో మనకి ఇక్కడ 2 pairs ఆఫ్ పారాథైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది. ఈ పారాథైరాయిడ్ గ్లాండ్స్ మన థైరాయిడ్ గ్లాండ్కి వెనకాల ఉంటుంది. సో ఎప్పుడైనా సరే చూడండి, పేషెంట్స్ ఎవరైతే ఈ థైరాయిడెక్టమీ చేసుకున్నారో వాళ్ళకి ఈ కాల్షియం అబ్జార్ప్షన్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే ఈ పారాథైరాయిడ్ గ్లాండ్స్ వర్క్ ఏంటి, మన బాడీలో ఉన్న కాల్షియంని అబ్జార్బ్ చేయడం దీని పని. ఇది రిమూవల్ అయినప్పుడు మనం కాల్షియం సప్లిమెంట్స్ ఇచ్చి వాళ్ళకి పేషెంట్కి యాడ్ చేస్తాం. అర్థమవుతుందా? సో థైరాయిడ్ గ్లాండ్ అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ ఓవరీస్ అండ్ టెస్టిస్ ఏమైనా ప్రొడ్యూస్ చేస్తాయి? ఓవరీస్ ఎస్పెషల్లీ ఫీమేల్ హార్మోన్స్ లైక్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ని సెక్రెట్ చేస్తాయి. ప్రొజెస్ట్రాన్కి ఇంకో పేరు కూడా ఉంది, దట్ ఈజ్ యాంటీ అబార్షన్ హార్మోన్ అంటారు, లేకపోతే ప్రెగ్నెన్సీ మెయింటైనింగ్ హార్మోన్ అంటారు ప్రొజెస్ట్రాన్ని. ఇంకా టెస్టోస్ట్రాన్ అనేది సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఎస్పెషల్లీ ఇన్ మేల్స్లో, ఇది మేల్స్లో సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ డెవలప్మెంట్కి ఇది యూజ్ అవుతుంది. అర్థం అవుతుందమ్మా నేను చెప్పేది, మాట్లాడేది? ఓకే. నెక్స్ట్ నెగటివ్ ఫీడ్బ్యాక్ లూప్. నెగటివ్ ఫీడ్బ్యాక్ లూప్ అంటే దానికి అర్థం అవ్వాలంటే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి. మనకి ఇప్పుడు థైరాయిడ్ గ్లాండ్ అనేది ఇందాక చెప్పాను కదా, T3 T4ని సెక్రెట్ చేస్తాయని చెప్పేసి. ఎప్పుడైతే మన బాడీలో ఈ T3 కానీ T4 లెవెల్స్ ఎప్పుడైతే తక్కువ అవుతాయో అప్పుడు మన ఈ పిట్యూటరీ గ్లాండ్కి హైపోథాలమస్ గ్లాండ్ అనేది, ఇది హైపోథాలమస్ గ్లాండ్ అనేది మన పిట్యూటరీ గ్లాండ్కి సిగ్నల్ ఇస్తుంది దట్ ఈ పర్టికులర్ హార్మోన్ అనేది తగ్గిపోయింది. ఒకవేళ తక్కువైనా ఎక్కువైనా ఈ మెయిన్ గ్లాండ్ దానికి ఒక సిగ్నల్ లాంటిది ఇస్తుంది, ప్రాసెస్ని మెయింటైన్ చేస్తుంది. ఓకే, మన బాడీలో ఇప్పుడు తగినంత T3 T4 సెక్రీట్ అయ్యింది అన్నప్పుడు ఇది మళ్ళీ తీసుకెళ్ళి ఒక సిగ్నల్ ఇస్తుంది. దీన్ని దీన్ని ఏమంటామంటే నెగటివ్ ఫీడ్బ్యాక్ లూప్. నెగటివ్ ఫీడ్బ్యాక్ లూప్. దీని మీనింగ్ ఏంటంటే వెన్ దేర్ ఈస్ అన్ ఇంక్రీజ్ ఇన్ టార్గెట్ గ్లాండ్ హార్మోన్స్. టార్గెట్ గ్లాండ్ హార్మోన్స్ ఏది? మన థైరాయిడ్ గ్లాండ్ 3 T4 సెక్రెట్ చేస్తారు కదా, సో దాన్ని ఇంక్రీజ్ చేయడం, ఇంకా డిక్రీజ్ ఫర్దర్ సెక్రీషన్ ఆఫ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్స్. ఇప్పుడు అది సరిపోయే లెవెల్లో మన బాడీలో అది సెక్రీట్ అయినప్పుడు అది తిరిగి ఒక సిగ్నల్ ఇస్తుంది చూడండి, దీన్ని మనం ఏమంటాము నెగటివ్ ఫీడ్బ్యాక్ లూప్. అలాగా నెగటివ్ ఫీడ్బ్యాక్ లూప్ ఉంటుంది, ఇంకా పాజిటివ్ ఫీడ్బ్యాక్ లూప్ అనేది ఉంటుంది. అర్థమవుతుందా నేను చెప్పేది? పిట్యూటరీ నుంచి, సో హైపోథాలమస్ నుంచి పిట్యూటరీ నుంచి టీఆర్హెచ్ నుంచి టీఎస్హెచ్ నుంచి T3 T4 ఎడిక్వేట్ లెవెల్స్ అయినప్పుడు ఇది మళ్ళీ తిరిగి అక్కడ సిగ్నల్ ఇస్తుంది దట్ టు స్టాప్ ద సెక్రీషన్. అంతే, ఆ థ్రెషోల్డ్ రీచ్ అయిపోయింది. సో దిస్ ఈజ్ అబౌట్ ద నెగటివ్ ఫీడ్బ్యాక్ లూప్. So hope this explanation is clear and we will start the questions one by one. Okay, what is the primary function of the endocrine system? So already మనం ఫస్ట్ టాపిక్ డిస్కస్ చేసుకున్నాం కదా. సో దాంట్లో ఫస్ట్ వన్ ఈజ్ మెయింటెనెన్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ వైటల్ ఫంక్షన్స్, రెస్పాన్స్ టు స్ట్రెస్ అండ్ ఇంజురీ, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఆర్ డి ఆల్ ఆఫ్ ద అబోవ్. సో ఎండోక్రైన్ సిస్టమ్ యొక్క ఫంక్షన్స్ ఏంటంటో నాకు చెప్పండి. 1D రాధా క్రియేషన్స్, ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్. Okay, 1D. So one has answered 1D. Okay, ఎంతమంది ఆన్సర్ చేశారు 1D అనేసి? రాధా, సంపంగి, టీ రాణి, భార్గవి అండ్ చందన చందు. గుడ్ మార్నింగ్. సో మోస్ట్ ఆఫ్ యూ ఆన్సర్డ్ కరెక్ట్లీ. వేణు, ఐ గెట్ యూ. నేను ఇప్పుడు వీడియో పబ్లిక్లో పెట్టాను, నేను క్లాస్ అయిన తర్వాత మాట్లాడతాను. ఐ విల్ టాక్ టు యూ వన్స్ ద క్లాస్ గెట్ ఫినిష్డ్. ఐ విల్ టాక్ టు యూ. ఓకే, no problem. Okay, what is the primary function of the endocrine system? That is, most of you answered correctly, that is yes my dear.
మీకు యాక్సెస్ కావాలి అంటే నేను మనీ మీకు మళ్ళీ తిరిగి సెండ్ చేస్తాను. సో దట్ మళ్ళీ మీరు మెంబర్షిప్ ఎలా జాయిన్ అవ్వాలి అని ఒక వీడియో చూసి మెంబర్షిప్ డైరెక్ట్గా జాయిన్ అవ్వండి. ఐ విల్ పే బ్యాక్ యువర్ మనీ. ఓకే, all of you answered correctly. Next, second question. Which gland is considered the master gland? ఏ గ్లాండ్ని మనం మాస్టర్ గ్లాండ్ అంటాం? దట్ ఈస్ a pituitary gland, thyroid gland, adrenal gland or hypothalamus gland. Which one? Which gland is considered the master gland? Pituitary, thyroid, adrenal or hypothalamus? Which one? So Sampangi Lifestyle is saying 2A, Radha Creations 2A. Chandana, Radha Creations, Chandana, Saujanya, Bhargavi, yes. Okay. 2A. Okay, ఎంతమంది ఆన్సర్ చేశారు? సంపంగి, రాధా. Okay, almost everybody has answered correctly. That is 2A. Next. Next, third question. Sorry. The adrenal cortex is responsible for synthesizing which of the following? ఈ adrenal cortex అనేది ఏ పర్టికులర్ హార్మోన్ని సింథసైజ్ చేస్తుంది? వెదర్ ఇట్ ఈస్ ఎపినెఫ్రిన్ అండ్ నారెపినెఫ్రిన్, ఇన్సులిన్ అండ్ గ్లూకోగాన్, గ్లూకోకార్టికాయిడ్స్ అండ్ మినరలోకార్టికాయిడ్స్, ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్. అడ్రినల్ కార్టెక్స్, ఇందాకే మన ఇమేజ్ కూడా చూసాం కదా, అడ్రినల్ కార్టెక్స్. సో దీంట్లో అడ్రినల్ కార్టెక్స్ అనేది ఏ హార్మోన్ని సెక్రెట్ చేస్తుంది? థర్డ్ వన్ 3C. ఎస్, గుడ్ రాధా. హన్షు, ఇషాన్, వై డిలీటెడ్? ఓకే, నో ప్రాబ్లం. ఓకే, సంపంగి లైఫ్ స్టైల్ 3C. సో ఆల్రెడీ ఇందాక ఇమేజ్లో మనం డిస్కస్ చేసుకున్నాం కదా, దట్ ఈస్ కార్టెక్స్ విల్ స్టిమ్యులేట్ గ్లూకోకార్టికాయిడ్స్ అండ్ మినరలోకార్టికాయిడ్స్, వెరాస్ ఈ మెడులా అనేది ఎపినెఫ్రిన్, నార్ ఎపినెఫ్రిన్ని సెక్రెట్ చేస్తుంది. సో ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ దట్ ఈస్ glucocorticoids and mineralocorticoids. If you look at the function of this insulin and glucagon, insulin will reduce the blood sugar. Okay, insulin అనేది మన blood sugar ని reduce చేస్తుంది. Okay, whereas glucagon అనేది మన blood sugar ని elevate చేస్తుంది. ఇవి మన pancreas లో ఆల్ఫా సెల్స్ నుంచి సెక్రెట్ అవుతాయి. సో ఇవి ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఇన్సులిన్ అండ్ గ్లూకోగాన్, ఇవి ప్యాన్క్రియాస్ నుంచి. ఆల్ఫా సెల్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ సెక్రీషన్ ఆఫ్ ఇన్సులిన్ అండ్ గ్లూకోగాన్. Next question, fourth question. Which gland is located in the anterior part of the neck and controls body metabolism? So which gland is located in the anterior part of the neck? So ఏ గ్లాండ్ అనేది మన throat లో anterior part of the neck లో ఉంటుంది, ఇంకా మన బాడీ మెటబాలిజం ని కంట్రోల్ చేస్తుంది. Which one is that? Whether it is adrenal gland, pancreas, thyroid or parathyroid gland, which one? My dear Venu, if you are watching this video, మళ్ళీ మెంబర్షిప్ పర్చేస్ చేయండి. మెంబర్షిప్ అంటే ఎలా పర్చేస్ చేయాలని ఒక వీడియో ఉంటుంది, పర్చేస్ చేసి మీరు జాయిన్ అవ్వండి. మీరు ఏదైతే నా గూగుల్ పేలో పెట్టారో అమౌంట్ అది నేను మీకు రీఫండ్ చేస్తాను. ఓకేనా? ఓకే, ఫోర్త్ క్వశ్చన్ ఫోర్ పారాథైరాయిడ్ గ్లాండా? ఓకే, విచ్ గ్లాండ్ ఈజ్ లొకేటెడ్? ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఏ గ్లాండ్ లొకేట్ అయ్యింది అని అడుగుతున్నారు. సో 4C రాధా, Bhargavi and Saujanya. Yes. So which gland is located in the anterior part of the neck అంటే మన థైరాయిడ్ గ్లాండ్ అమ్మ anterior part of the neck లో. మన anatomy class లో డిస్కస్ చేసుకున్నాం కదా, anterior అంటే ఫ్రంట్ సైడ్ అనేసి, anterior అంటే మన ఫేస్, నెక్, మన ఛాతి, మన పొట్ట, మన కాళ్ళు anterior సైడ్, posterior అంటే వెనకాల సైడ్, దట్ ఈస్ డార్సల్ సైడ్, ఇది వెంట్రల్ సైడ్. సో బటర్ఫ్లై షేప్ ఆర్గన్ ఉంటుందని ఇప్పుడే కదా డిస్కస్ చేసాం మనం, దట్ ఈస్ థైరాయిడ్ గ్లాండ్. అది ఎక్కడ ఉంటుంది? మన యాంటీరియర్ సర్ఫేస్లో ఉంటుంది, దట్ ఈస్ థైరాయిడ్ గ్లాండ్. ఆల్మోస్ట్ 4C.
Yeah, posterior is parathyroid, yes. Next, fifth question. What is the role of the parathyroid gland? So, parathyroid gland yokka pani enti? Parathyroid gland regulating sodium and electrolyte balance, controlling calcium and phosphorus metabolism, influencing carbohydrate metabolism, or secreting epinephrine. So, whether it is option A, B, C, or D. Which one? So, what is the role of the parathyroid glands? So, 5 Radha, Sampangi, and Sai Sheikh. Good. Sai Sheikh, when you have joined, Sai Sheikh? Okay, what is the role of the parathyroid gland? That is controlling calcium and phosphorus metabolism. Next, sixth question. Which hormones are produced by the pancreas to regulate carbohydrate metabolism? Carbohydrate metabolism ni control చేసేది ఏది? కార్బోహైడ్రేట్ అంటే ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా షుగర్స్ అని చెప్పి ఇన్సులిన్ అండ్ గ్లూకోగాన్, ఈస్ట్రోజన్ అండ్ టెస్టోస్టిరాన్, thyroxine and triiodothyronine అంటే T3 or epinephrine and norepinephrine. Which one? Which hormone are produced by the pancreas to regulate carbohydrate metabolism? One second. Okay, 6, yes, 6 Radha. 6 Radha, Sampangi, Bhargavi, Chandana, Chandu. Yeah, good. You answered it correctly. That is 6A. That is insulin and glucagon. సో ఇన్సులిన్ అనేది మన షుగర్స్ని తగ్గిస్తుంది, గ్లూకోగాన్ అనేది షుగర్స్ని పెంచుతుంది. ఇవన్నీ దేని ద్వారా సెక్రెట్ అవుతాయంటే మన ప్యాన్క్రియాస్ నుంచి సెక్రెట్ అవుతాయి ఆల్ఫా సెల్స్. నెక్స్ట్ సెవెంత్, ద ఓవరీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొడ్యూసింగ్ విచ్ హార్మోన్? Whether it is testosterone and epinephrine, estrogen and progesterone, thyroxine and thyrocalcitonin, insulin and glucagon. Seven B. Yes. సో టెస్టోస్టెరాన్ అండ్ ఎపినెఫ్రిన్ అనేది మన అడ్రినల్ కార్టెక్స్ అనేది సెక్రెట్ చేస్తుంది. టెస్టోస్టెరాన్ అనేది ఓకే మేల్ గోనాడ్సే, కాకపోతే ఇక్కడ అడిగింది ఓన్లీ ఓవరీస్ గురించి అడుగుతున్నారు. సో ఓవరీస్ గురించి అడిగినట్లయితే ఇది థైరాయిడ్ గ్లాండ్. ఇంకా డి అనేది అది ప్యాన్క్రియాస్కి సంబంధించింది. సో ఓవరీస్ విల్ సెక్రెట్ ఓన్లీ దిస్ వన్, దట్ ఈస్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టిరాన్. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్. The negative feedback loop helps regulate hormone secretion by increasing the production of target hormones, decreasing the secretion of stimulating hormones when target hormone levels are high, stimulating the release of insulin, or increasing the body temperature. ఇందాక నెగటివ్ ఫీడ్బ్యాక్ లూప్లో మనం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా నేను, పిట్యూటరీ హైపోథాలమస్ టు పిట్యూటరీ నుంచి టీఆర్హెచ్ నుంచి టీఎస్హెచ్ నుంచి T3 T4, ఇది మళ్ళీ ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ లాగా చేస్తుందని చెప్పేసి. సో అది ఎలా యాక్ట్ చేస్తుంది, ఈ పర్టికులర్ థింగ్ ఎలా వర్క్ అవుతుంది?
Let me see the answers. How many have answered 8th question correctly? So 8th question, almost 8B, Radha, Sampangi, Bhargavi, Gangadhar, you felt it's as option A, okay. 8B, yes. So the answer is 8B. That is decreasing the secretion of stimulating hormones when target hormone levels are high. Next, which part of the adrenal gland produces epinephrine and norepinephrine? So, a particular part of the adrenal gland produces epinephrine and norepinephrine, whether it is adrenal cortex, adrenal medulla, pituitary gland or hypothalamus. Which one? Ninth question. సో ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో అడ్రినల్ గ్లాండ్ అనేది, అడ్రినల్ కార్టెక్స్ అనేది ఏ మెడ్యులా సపరేట్గా సెక్రెట్ చేస్తుంది, యాజ్ వెల్ as కార్టెక్స్ సపరేట్గా సెక్రెట్ చేస్తుంది, అవునా కదా? వాట్ కెన్ బి ద ఆన్సర్? 9B, adrenal medulla. Yes. Radha, Bhargavi, Sai Sheikh, Sampangi. Yes, you have answered it perfectly. That is adrenal medulla. Next, 10th question. The testes primarily produce which hormone? Estrogen, progesterone, testosterone or thyroxine? Okay, how many have answered 10th question? See, ఈ వీక్ నేను ఈరోజు నుంచి నాకు నైట్ డ్యూటీస్ ఉన్నాయి. ఈ నైట్ డ్యూటీస్ తర్వాత ఐ విల్ బి గోయింగ్ టు మై హోమ్ టౌన్. సో ఈ పర్టికులర్ వీక్ క్లాసెస్ కొంచెం డిలే అవ్వచ్చు, లేకపోతే చెయ్యకపోవచ్చు. సో మెంబర్స్ కైండ్లీ అండర్స్టాండ్. సో వన్స్ ఐఎమ్ బ్యాక్ టు మై హైదరాబాద్ టౌన్ ఐ విల్ బి ఏబుల్ టు టేక్ క్లాసెస్, ఆర్ ఎల్స్ నేను ఈ ల్యాప్టాప్ ఈ క్లాస్కి సంబంధించినవన్నీ క్యారీ చేసుకొని హోమ్ టౌన్ తీసుకెళ్తాను. కావాలంటే చిత్తూరు నుంచి మీకు క్లాసెస్ తీస్తాను, ఓకేనా? My name not mentioned, ma'am. Gangadhar. Okay, Gangadhar. No issues, Gangadhar. 10C, how many have answered? 10C, Radha, Sampangi, Gangadhar, Sai Sheikh, Bhargavi, Chandana Chand. Okay. Very good, Gangadhar. You have answered it so correctly. The answer for this 10th question is, that is testosterone. సో మీకు ఇప్పుడు ఇది మొత్తం అర్థమైంది కదా, గ్లాండ్స్ అని చెప్పేసి ఎండోక్రైన్ యాజ్ వెల్ యాజ్ ఎక్సోక్రైన్ గ్లాండ్ అనేది మీకు అర్థమైంది కదా. నెక్స్ట్, హైపోపిట్యూటరిజం. సీ ఇఫ్ యూ లుక్ ఎట్ ద హైపోపిట్యూటరిజం, వెన్ ద పిట్యూటరీ గ్లాండ్, ఇప్పుడు మనం ఫస్ట్ స్లైడ్లో చూసాం కదా, ఎక్కడ స్లైడ్, ఓకే. సో ఈ పిట్యూటరీ గ్లాండ్ ఏదైతే ఉందో ఈ అన్ని హార్మోన్స్ని సెక్రెట్ చేస్తుంది, అవునా కదా? So when the pituitary gland is not secreting all these hormones, so anterior pituitary as well as posterior pituitary ఈ పర్టికులర్ హార్మోన్స్ని సెక్రెట్ చేయనప్పుడు నేను చెప్పిన ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఆపోజిట్గా జరుగుతాయి. సో హైపోసెక్రేషన్ ఆఫ్ వన్ ఆర్ మోర్ పిట్యూటరీ హార్మోన్స్. అది ఎందుకు పిట్యూటరీ హార్మోన్స్ అని ఎందుకు తక్కువ సెక్రెట్ అవుతాయి? అక్కడ పిట్యూటరీ గ్లాండ్ దగ్గర ఏదైనా ట్యూమర్ ఉండడం వల్ల, లేకపోతే అక్కడ ఏదైనా ఇంజురీ, ఫిజికల్ ఇంజురీ, ట్రామా వల్ల, లేకపోతే ఎన్కెఫలైటిస్, బ్రెయిన్ ఇన్ఫ్లమేషన్ ఆర్ ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మన ఓన్ యాంటీబాడీస్ మనల్ని అటాక్ చేసినప్పుడు ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ అంటాం దాన్ని, లైక్ సిస్టమిక్ లూపస్ ఎరిథమాటస్. అలాంటి కొన్ని ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ ఉంటాయి, మన యాంటీబాడీస్ మనల్ని అటాక్ చేస్తాయి. ఇంకా స్ట్రోక్. సో ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఏమవుతుంది, ఆ పిట్యూటరీ గ్లాండ్ అనేది ఈ హార్మోన్స్ని సెక్రెట్ చేయదు. సో దానివల్ల ఏమవుతుంది, ఫస్ట్ ఎఫెక్టెడ్ హార్మోన్ ఏది అంటే హైపోపిట్యూటరిజం వల్ల గ్రోత్ హార్మోన్. గ్రోత్ హార్మోన్ వల్ల మనం మనిషి పొట్టి పొడుగు ఏదైతే రెగ్యులేట్ చేస్తుందో ఫస్ట్ వచ్చేసి గ్రోత్ హార్మోన్. దాని తర్వాత ఆ GH తర్వాత గొనడోట్రోఫిక్ హార్మోన్. గొనడోట్రోఫిక్ హార్మోన్లో LH, FSH వస్తాయి. LH, FSH అంటే ల్యూటినైజింగ్ హార్మోన్ యాజ్ వెల్ యాజ్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. సో హైపోపిట్యూటరిజంలో
ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎఫెక్టెడ్ హార్మోన్ ఈస్ GH గ్రోత్ హార్మోన్, సెకండ్ వన్ ఈస్ LH అండ్ FSH, ఓర్ దాన్ని మనం ఇంకా పేరేం చెప్పొచ్చు, దట్ ఈస్ గ్రోత్ హార్మోన్. ఇంకా వేరే హార్మోన్స్ కూడా ఇప్పుడు ఏమేమి గ్లాండ్స్ అయితే ఇవి రెస్పాన్సిబుల్ ఉందో అన్ని గ్లాండ్స్ అనేది తక్కువ సెక్రెట్ అవుతాయి. లైక్ TSH థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ACTH ఇది అడ్రినల్ కార్టెక్స్ ద్వారా సెక్రెట్ అవుతుంది. మనకి స్ట్రెస్ ఉన్నప్పుడు పిట్యూటరీ గ్లాండ్ అడ్రినల్ కార్టెక్స్ పైన యాక్ట్ అయ్యి అడ్రినల్ కార్టెక్స్ నుంచి మనకి కార్టిజోల్స్ అనేవి మన బాడీలోకి రిలీజ్ అవుతాయి. దీన్ని స్ట్రెస్ హార్మోన్ అని కూడా అంటారు. నెక్స్ట్ యాంటీ డయూరిటిక్ హార్మోన్. యాంటీ డయూరిటిక్ హార్మోన్ అంటే ఏంటి? ఇప్పుడు డయూరిటిక్స్ అంటే మన బాడీలో నుంచి వాటర్ని ఎలిమినేట్ చేస్తుంది. ఓకే, వాటర్ ఎలిమినేషన్ దేని ద్వారా అవుతుందంటే డయూరిటిక్స్ ద్వారా అవుతుంది. ఒకవేళ ADH హార్మోన్ అనేది మన పోస్టీరియర్ పిట్యూటరీ సెక్రెట్ చేస్తుంది, అవునా కదా? సో దానివల్ల ఏమవుతుంది, సోడియం రిటెన్షన్ అనేది ఎక్కువ అవుతుంది, బాడీలో సోడియం ఎక్కువగా అక్యుములేట్ అవుతుంది, అవునా? సో ఈ పర్టికులర్ హైపోపిట్యూటరిజం వల్ల వచ్చే సిమ్టమ్స్ ఏంటి? దట్ ఈస్ రెడ్యూస్డ్ కార్డియాక్ అవుట్పుట్. కార్డియాక్ అవుట్పుట్ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. ఇంకా ఇన్ఫర్టిలిటీ, ఎందుకంటే గోనాడ్స్ అనేవి మన సెక్షువల్ ఆర్గన్స్, ఇవి ఆ పర్టికులర్ ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ అయినప్పుడు పర్సన్కి ఇన్ఫర్టిలిటీ, పిల్లల్ని ప్రొడ్యూస్ చేసే ఛాన్సెస్ ఉండదన్నమాట. ఫెటిగ్, థైరాయిడ్ గ్లాండ్ మీద యాక్ట్ అయినప్పుడు ఎక్కువ ఈ హైపోథైరాయిడిజం అయినప్పుడు ఏమవుతుంది, ఫెటిగ్, ఆ ఊరికే అలసట, ఇంకా లో బ్లడ్ ప్రెషర్, హెడ్ ఏక్స్, విజువల్ ఇష్యూస్, ఇంకా పిట్యూటరీ ట్యూమర్స్. ఇవి దేని ద్వారా వస్తాయంటే పిట్యూటరీ గ్లాండ్లో ఏదైనా ట్యూమర్, గెడ్డ, లేకపోతే ఇంజురీ, క్యాన్సర్ అలాంటివి వచ్చినప్పుడు ఇలాంటివి జరుగుతాయి. దీనికి ట్రీట్మెంట్ ఒకటే, దట్ ఈస్ హార్మోన్ రీప్లేస్మెంట్, ఇమోషనల్ సపోర్ట్. ఎవరైతే ఆ పర్సన్ ఈ హైపోపిట్యూటరిజంతో సఫర్ అవుతున్నారో వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేయాలి, ఓకేనా? హార్మోన్ రీప్లేస్మెంట్ తీసుకుంటే వాళ్ళ బాడీ మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే వాళ్ళు 1 to 18 గ్రోత్ పీరియడ్లో ఉండాలి. వాళ్ళు అంతా ఏజ్ అయిపోయిన తర్వాత మీరు గ్రోత్ హార్మోన్ ఇచ్చినా అది యూస్ ఉండకపోవచ్చు. సో దాని గురించి ఎడ్యుకేషన్ చేయాలి ఈ హైపోపిట్యూటరిజం గురించి పేషెంట్స్ని. నెక్స్ట్ హైపర్ పిట్యూటరిజం. ఇప్పుడు ఏవైతే హార్మోన్స్ తక్కువయ్యాయో అవి ఎక్కువైనప్పుడు ఏం జరుగుతాయి? హైపోపిట్యూటరిజం జరిగినప్పుడు ఆక్రోమెగాలీ అనేది చూస్తూ ఉంటాం. మీరు ఇది మీ స్కూల్ టైంలో WWF చూసేవాళ్ళ? మేమైతే ఫుల్గా చూసేవాళ్ళం చిన్నప్పుడు. నేను మా బ్రదర్ చూసేవాళ్ళము, ఈ WWF ఆడేవాళ్ళం. మా నాన్న డిపార్ట్మెంట్ షూతో దెబ్బలు తినేవాళ్ళం, మీ అండ్ మై బ్రదర్. సో ఇతను చూస్తున్నారు కదా, సో ఇతను మన ఇండియన్ రెస్లర్. సో ఈయన రెస్లర్ దేంతో సఫర్ అవుతున్నాడంటే ఇది ఆక్రోమెగాలీ. సో ఆక్రోమెగాలీ అయినప్పుడు ఏమవుతుంది, వాళ్ళ కాళ్ళు చేతులు ఏదైతే ఉందో మామూలు ఉన్న సైజ్ కన్నా కొంచెం పెద్దదిగా ఉంటారు. ఈ జాస్, ఈ దవడలు ఏదైతే ఉన్నాయో ఇవి జాస్ కానీ ఈ ఫోర్ హెడ్ కానీ ఇవి ఉన్న సైజులో కన్నా కొంచెం పెద్దవి అవుతాయి. ఎందుకు? ఆ గ్రోత్ హార్మోన్ అనేది వీళ్ళకి కొంచెం ఎక్కువగా సెక్రెట్ అవుతుంది. సో హీ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. ఓకే, సో హైపర్ సెక్రీషన్ ఆఫ్ GH ఇన్ అడల్ట్స్ ఆఫన్ కాస్డ్ బై పిట్యూటరీ ట్యూమర్స్. దీనివల్ల వాళ్ళ లార్జ్ హ్యాండ్స్, ఫీట్, థిక్కనింగ్ ఆఫ్ ద జా, ఇంకా జాయింట్ పెయిన్, విజువల్ డిస్టర్బెన్సెస్, ఆయిలీ స్కిన్, ఆర్గాన్ ఎన్లార్జ్మెంట్, లోపల ఉన్న బాడీలో ఆర్గన్స్ కూడా ఎన్లార్జ్ అయి ఉంటాయి. ఇంకా హైపర్ టెన్షన్, BP ఎక్కువగా ఉండడం, స్లీప్ ఏప్నియా అంటే వాళ్ళకి నిద్రలో స్లీప్ ఏప్నియా అంటే బ్రీత్ చేయడం మర్చిపోతారు నిద్రలో, స్లీప్ ఏప్నియా. షుగర్స్ అనేవి ఎలివేట్ అవుతాయి. ఇంకా ఇలాంటి వాళ్ళలో మనం ఈ కోలన్ క్యాన్సర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కోలాన్ అంటే లార్జ్ ఇంటెస్టైన్స్ ఏదైతే అవుతుందో దాంట్లో క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. దీనికి హైపర్ పిట్యూటరిజంకి ట్రీట్మెంట్ ఏంటి? మెడికేషన్ టు సప్రెస్ ఆర్ బ్లాక్ ద GH. ఆ గ్రోత్ హార్మోన్ ఎక్కడైతే సెక్రెట్ అవుతుందో దాన్ని సప్రెస్ చేయడానికి మెడికేషన్స్ ఇస్తాము. ఇంకా హైపోఫైసెక్టమీ. హైపోఫైసెక్టమీ అంటే ఆ పిట్యూటరీ గ్లాండ్ ఏదైతే ఓవర్గా సెక్రెట్ చేస్తుందో ఆ పర్టికులర్ ఆ పిట్యూటరీ గ్లాండ్ని తీసేయడం. దానికి కూడా కొన్ని సర్జరీస్ ఉన్నాయి. ఆ సర్జరీ మనం హైపోఫైసెక్టమీ పిక్చర్ నేను చూపిస్తాను చూడండి. ఓకే, ఈ హైపోఫైసెక్టమీ అనేది నేను ఇందాక చెప్పాను కదా, ఇది మన స్పీనాయిడ్ బోన్ దగ్గర ఉంటుందని చెప్పేసి. సో త్రూ నోస్ ఆ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో ఆ టిప్ ఆఫ్ ద ఫోర్సెప్స్ త్రూ నోస్ ఇన్సర్ట్ చేసి ఈ పిట్యూటరీ ట్యూమర్ ఏదైతే ఉందో, గ్లాండ్ ఏదైతే ఉందో హైపోఫైసెక్టమీ చేస్తారు. ఎస్పెషలీ ఈ ఆక్రోమెగాలీ కేసెస్లో, ట్యూమర్ కేసెస్లో. ఇంకా క్యాన్సర్ ఒకవేళ అది మెటాస్టాసైజ్ అవ్వకపోతే తీస్తారు, లేదంటే ఇట్ విల్ బి లెఫ్ట్. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ హైపోఫైసెక్టమీ. అండ్ పెయిన్ మేనేజ్మెంట్ గురించి అడ్వైస్ చేస్తాము. ఇంకా ఇమోషనల్ సపోర్ట్ అనేది పేషెంట్కి చెప్తాము. సో మీకు ఈ ఆక్రోమెగాలీ, ఈ మెగాలీ, మెగాలీ అంటేనే లార్జ్ అమ్మ, ఆక్రో అంటే ఆర్గన్స్. నెక్స్ట్,
సో ఈ పర్టికులర్ ఈ పిట్యూటరీ గ్లాండ్కి ఎప్పుడైతే ఇలాంటి ట్యూమర్స్ అలాంటివి వచ్చినప్పుడు మనం దానికి ప్రొసీజర్ చూపించాను కదా ఇమేజ్, హైపోఫైసెక్టమీ చేస్తారు. సో ఇది మెయిన్లీ రిమూవల్ ఆఫ్ పిట్యూటరీ ట్యూమర్ వయా క్రేనియోటమీ. క్రేనియోటమీ అంటే మన స్కల్ ఏదైతే ఉంది, ఈ పుర్ర ఏదైతే ఉందో క్రేనియోటమీ చేస్తారు, హోల్ లాంటిది చేసి, లేదంటే ట్రాన్స్ఫీనాయిడల్ సర్జరీ అంటే త్రూ ముక్కు ద్వారా సర్జరీ చేసి ఆ పర్టికులర్ ట్యూమర్ని తీసేస్తారు. నెక్స్ట్ వీళ్ళకి మనం ఎలాంటి పోస్ట్ ఆపరేటివ్ కేర్ని అడ్వైస్ చేయొచ్చు. సో పోస్ట్ ఆపరేటివ్ కేర్లో మన పేషెంట్గా నార్మల్గా అయితే వైటల్ సైన్స్ ఈజ్ రొటీన్. నెక్స్ట్ న్యూరలాజికల్ స్టేటస్ చెక్ చేస్తాం, ఎందుకంటే మనం చేసింది ఆల్మోస్ట్ బ్రెయిన్లో. సో న్యూరలాజికల్ స్టేటస్ వాళ్ళు మనకు ఓరియంటెడ్ ఉన్నారా, డిసోరియంటెడ్ ఉన్నారా, ఇంకా ఇంట్రాక్రేనియల్ ప్రెషర్, వెదర్ ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ అనేది ఎక్కువైందా, డిక్రీజ్ అయిందా, ఇంక్రీజ్ అయిందా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా సర్జరీ అయ్యింది హైపోఫైసెక్టమీ కాబట్టి మనకి ఈ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ మన బ్రెయిన్ లేయర్స్ లోపల ఈ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ మెనింజస్ లోపల ఏదైతే ఫ్లో అవుతూ ఉంటుందో అది ఎలివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో పేషెంట్ని మనం అవాయిడ్ స్నీజింగ్ అండ్ కాఫింగ్, తుమ్మడం, దగ్గడం, లేకపోతే కిందకి వంగి లేయడం, ఇలాంటివన్నీ మనం అడ్వైస్ చేయాలి. దట్ యు ఆర్ నాట్ సపోజ్ టు స్నీజ్ అండ్ కాఫ్. అండ్ ముక్కు చేయడం, ఇప్పుడు కోల్డ్ వచ్చినప్పుడు మనం ఎట్లా ముక్కు చీతాం, సో అలాంటివన్నీ వీళ్ళు ఆఫ్టర్ సర్జరీ ఇవన్నీ పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో ఇవన్నీ వాళ్ళు చేయకూడదు. ఇవన్నీ వాళ్ళు చేసినట్లయితే వాళ్ళ స్పైనల్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో ఇవన్నీ లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఇంకా డయాబెటిస్ ఇన్సిపిడస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, అది కూడా చెప్తాను. ఇంకా లైఫ్ లాంగ్ హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ మీద ఉండాలి. థైరాయిడ్ హార్మోను, ఎందుకంటే మనం ఇక్కడ గ్లాండ్ తీసేస్తున్నాం కాబట్టి ఆ పర్టికులర్ హార్మోన్స్ అన్ని రీప్లేస్మెంట్ అవ్వాలి. ఇంకా ఈ పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో మానిటరింగ్ ఫర్ సైన్స్ ఆఫ్ డయాబెటిస్ ఇన్సిపిడస్. పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో వాళ్ళకి ఈ డయాబెటిస్ ఇన్సిపిడస్ కండిషన్ రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఏడిహెచ్ హార్మోన్ అనేది లేదు కదా. ఏడిహెచ్ హార్మోన్ అంటే ఏంటి, మన ఫ్లూయిడ్ అయితే ఏదైతే బాడీలో ఉంటుందో అది ఏం చేస్తుంది, సోడియం రిటెన్షన్ ఏదైతే ఉందో అది తీస్తుంది. సో ఈ పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో పేషెంట్కి డయాబెటిస్ ఇన్సిపిడస్ రాకుండా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. So now we will go through the questions one by one. Okay. Which hormones are most often affected in hypopituitarism? Hypopituitarism ద్వారా బేసిక్గా ఏ హార్మోన్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి, వెదర్ ఇట్ ఈస్ గ్రోత్ హార్మోన్ or insulin and glucagon or epinephrine and norepinephrine or parathyroid hormone and calcitonin. ఏ హార్మోన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది? Okay, 11th question. 11 Sampangi, Radha, Chandana, Bhargavi, Sai Sheikh. Okay, growth hormone and gonadotrophic hormone. Yes, GH and GnRH. గంగాధర్ ఇప్పుడు 10th ఆప్షన్ చెప్తున్నావు నువ్వు, ఇందాక ఆన్సర్ చేసావు కదా. ఓకే, విచ్ హార్మోన్ ఆర్ మోస్ట్ ఆఫెన్ ఎఫెక్టెడ్ హైపోపిట్యూటరీ, దట్ ఈస్ గ్రోత్ హార్మోన్ అండ్ గొనాడోట్రోఫిక్ హార్మోన్. నీ పేరు తీసుకున్నాను, ఓకే, హ్యాపీనా? Okay, next, a common physical characteristic of acromegaly is, so common physical characteristic of acromegaly. Okay, T Rani 11A, good. Small hands and feet, large hands and feet, thin and elongated fingers, delayed skeletal growth. Hyperpituitarism lo మనం డిస్కస్ చేసాం. What is the common physical characteristic of this acromegaly? What it could be? Excuse me. 12th question. 12B, Radha, Mahinder Dodde, Bhargavi Karamkot. Full name చెప్తున్నాను. నెక్స్ట్ సాయి షేక్. సో మీరు ఆన్సర్ చేస్తేనే నేను ఇంకో నెక్స్ట్కి వెళ్తాను అన్నమాట. చూడండి, లైవ్ స్ట్రీమ్ అయ్యేదానికి మీరు ఆన్సర్ చేయడానికి నాకు ఇక్కడ లైవ్ స్ట్రీమ్ అయ్యేదానికి ఒక 2 to 3 minutes గ్యాప్ ఉంటుంది. సో ట్రై టు అండర్స్టాండ్ దట్. ఓకే, నేను ఇక్కడ క్వశ్చన్ పెట్టిన స్లైడ్లో పెట్టిన 2 to 3 minutesకి మీకు అది వస్తుంది. సో అది డిలే ఉంటుంది ఆన్సరింగ్లో. 12B. ఓకే, సో
ఎవరైతే ఈ హైపర్పిట్యూటరిజం ఉంటుందో వాళ్ళలో ఈ acromegaly అనేది మనం చూస్తుంటాం. సో ఇందాక ఇమేజ్ చూపించాను కదా, దట్ ఈస్ లార్జ్ హ్యాండ్స్ అండ్ ఫీట్ ఈస్ ద ఆన్సర్. 12B. సాయి షేక్, టీ రాణి, ఎస్. నెక్స్ట్ 13th క్వశ్చన్. పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఫర్ ఎ క్లయింట్ ఆఫ్టర్ హైపోఫైసెక్టమీ ఇన్క్లూడ్స్. సో ఎప్పుడైతే మనం ఆ పర్టికులర్ పిట్యూటరీ గ్లాండ్ని తీసేస్తామో, సో దాని తర్వాత పేషెంట్కి మనం ఏమేం మానిటర్ చేయాలి? ప్లేసింగ్ ద పేషెంట్ ఇన్ ఎ సుపైన్ పొజిషన్, encouraging sneezing to clear the airways, monitoring the signs for diabetes insipidus, or using a soft toothbrush immediately after surgery. Options అన్ని visible ఉన్నాయా? So post operative care for a client after hypophysectomy. ఆన్లైన్లో ఉన్న 43 మెంబర్స్ మెంబర్షిప్ కొనుక్కొని ఆన్సర్ చేయండి అమ్మా. ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ మీ. ఒకవేళ మీకు మెంబర్షిప్ ఎలా జాయిన్ అవ్వాలని తెలియకపోతే యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి, హౌ టు జాయిన్ మెంబర్షిప్ అని చెప్పేసి. ఆ వీడియోస్ మీద క్లిక్ చేయండి. సో మెంబర్షిప్ 89ది కానీ MHSRBది. సో మీరు ఆన్సర్ చేయగలిగే సిచ్యువేషన్ ఉంటే ఏదైనా ఒక మెంబర్షిప్ పర్చేసుకొని జస్ట్ జాయిన్ అవ్వండి. 13 భార్గవి, రాధా, సాయి షేక్, ఎస్. So 13, so Bhargavi and Radha creations, Sai Sheikh deleted. Okay, monitoring for signs of diabetes insipidus, 13C is the answer. Next, following a hypophysectomy, which activity should be avoided to prevent increased intracranial pressure? So ICP, to prevent intracranial pressure, what should be avoided? Whether it is walking, deep breathing, blowing the nose, or talking. ఏమేమి అవాయిడ్ చేయాలి వాళ్ళు? నడవకూడదా, లేకపోతే ఎక్కువ గాలి పీల్చుకోకూడదా, లేకపోతే ముక్కు చీదకూడదా, లేకపోతే మాట్లాడకూడదా? విచ్ వన్ షుడ్ బి అవాయిడెడ్? Chandana, you have answered 13C. Yeah, good. 13C. Now answer 14. Radha creations, Bhargavi. Yeah, Bhargavi, Sampangi and Sai Sheikh. Yes, the answer is, that is Chandana, Chandu, blowing the nose. గంగాధర్ బాగా భయం పెట్టేసి ఒకవేళ పేరు తీయకపోతే మళ్ళీ ఎక్కడో చదువుతామని భయంగా ఉంది. సో ఆన్సర్ చెయ్యి. ఫాలోయింగ్ హైపోఫైసెక్టమీ విచ్ యాక్టివిటీ షుడ్ బి అవాయిడెడ్ అంటే ఐసీపీ పెరగకుండా వాళ్ళు ఎలాంటి పనులు చేయకూడదు, ముక్కు చీదకూడదు, ఇంకా డీప్ బ్రీతింగ్, వాకింగ్, టాకింగ్ ఇలాంటివి లేదు, కానీ కాకపోతే ముక్కు చీదకూడదు. దానివల్ల CSF అనేది ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ అనేది ఎలివేట్ అవుతుంది. సో డన్ విత్ ద క్వశ్చన్స్. నెక్స్ట్ ఇప్పుడు మనం సిండ్రోమ్ ఆఫ్ ఇన్అప్రోప్రియేట్ యాంటీడయోరెటిక్ హార్మోన్. సో సిండ్రోమ్ ఆఫ్ ఇన్అప్రోప్రియేట్ యాంటీడయోరెటిక్ హార్మోన్, ఇది డయోరెటిక్ ADH అనేది మన పోస్టీరియర్ పిట్యూటరీ గ్లాండ్ సెక్రెట్ చేస్తుంది, అవునా కదా? అంటే న్యూరో హైపోఫైసిస్, పోస్టీరియర్ పిట్యూటరీ గ్లాండ్ ఆర్ న్యూరో హైపోఫైసిస్ అంటాం. సో ఈ సిండ్రోమ్ ఆఫ్ ఇన్అప్రోప్రియేట్ అంటే అది సరిగ్గా సెక్రెట్ చేయకపోవడంని మనం ఇది సిండ్రోమ్ అంటాం. ఇంకా యూజువల్గా సైన్స్ అండ్ సిమ్టమ్స్కి డిఫరెంట్ ఏంటి? సైన్స్ అనేది ఏదైతే ఉందో మనం పేషెంట్స్లో అది మనం చూసేది, పేషెంట్ని చూసి ఓకే ఆ పేషెంట్కి కాళ్ళు చేతులు స్వెల్లింగ్ ఉంది, పేషెంట్ రెడ్డిష్గా ఉన్నాడు, ఇవన్నీ మనం చూసేవి. సిమ్టమ్స్ అనేవి పేషెంట్ చెప్పేటివి, మేడం నాకు కడుపు ఉబ్బరంగా ఉంది, నైట్లో నిద్ర పట్టట్లేదు, ఈ సిమ్టమ్స్ అనేవి పేషెంట్ చెప్పేది. సో ఈ గ్రూప్ ఆఫ్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ని మనం ఏమంటాం? సిండ్రోమ్ అంటాం. సో ఇక్కడ సిండ్రోమ్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ సైన్స్ అండ్ సిమ్టమ్స్. సో దీంట్లో మనకి ఏమవుతుందంటే పేషెంట్ ఎక్సెసివ్ రిలీజ్ ఆఫ్ ADH ఫ్రమ్ ద పోస్టీరియర్ పిట్యూటరీ గ్లాండ్, దీనివల్ల లీడింగ్ టు వాటర్ రిటెన్షన్. సో ఇందాక చెప్పాను కదా, డయూరెటిక్స్ అంటే మన బాడీ నుంచి వాటర్ని తీసేసేది, వాటర్ని బయటికి పంపించేది. సో ADH అంటే యాంటీ డయూరెటిక్, వాటర్ని మన బాడీ లోపల పెట్టేది, అంటే మన సోడియం లెవెల్స్, ఎస్పెషల్లీ మన సోడియం లెవెల్స్ ఏదైతే ఉందో లీడింగ్ టు వాటర్ రిటెన్షన్, ఎక్కువగా వాటర్ అనేది బాడీలో అలాగే ఉండిపోతుంది. దీనివల్ల వాటర్ ఇంటాక్సికేషన్ అండ్ డైల్యూషనల్
నాట్రీమియా. సో సోడియంని ఏమంటాం, దట్ ఈస్ నాట్రీమియా. అంటే ఇక్కడ మనకి హైపోనాట్రీమియా, డైల్యూషనల్ హైపోనాట్రీమియా అంటే ఎక్కువ సోడియం రిటెన్షన్ ద్వారా, ఎక్కువ వాటర్ రిటెన్షన్ ద్వారా మనకి డైల్యూషనల్ హైపోనాట్రీమియా అంటాం దీన్ని. ఇప్పుడు మామూలుగా అయితే ఇప్పుడు జనరల్ లేమ్యాన్ టర్మ్ అంటే అంటే చదువు ఒక మెడికల్కి నర్సింగ్ ఫీల్డ్కి టచ్ లేని వాడైతే మనం చెప్తాం ఎక్కువ నీరు చేరుతుందమ్మా అంటాం. అదే మనం నర్సింగ్ ప్రొఫెషన్ కాబట్టి, మెడికల్ కాబట్టి మనం చెప్పాం దట్ ఈస్ డైల్యూషనల్ హైపోనాట్రీమియా అనేది ఉంటుంది. సో దీనికి మెయిన్గా కాజెస్ ఏంటి, ఇది దేనివల్ల వస్తుంది ఈ పర్టికులర్ థింగ్, ఇది ట్రామా వల్ల, లేకపోతే స్ట్రోక్ వల్ల, లేకపోతే ఏదైనా ఎస్పెషలీ లంగ్ కానీ ప్యాన్క్రియాస్లో ఎటువంటి క్యాన్సర్ సెల్స్ ఉన్నప్పుడు కానీ మెడికేషన్స్ ద్వారా, స్ట్రెస్ ద్వారా వస్తుంది. సో ఇంకా పేషెంట్కి ఎలాంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయంటే ఫ్లూయిడ్ ఓవర్లోడ్, ఫ్లూయిడ్ ఎక్కువ అయిపోవడం వల్ల ఫ్లూయిడ్ ఓవర్లోడ్, మెంటల్ చేంజెస్, ఇంకా వాటర్ రిటెన్షన్ ద్వారా ఎక్కువగా వాళ్ళు వెయిట్ గెయిన్ ఎక్కువ అవుతూ ఉంటారు, ఫుల్ ఎడిమాటస్ ఉంటుంది. ఎన్ఎస్ఆర్కా ఎప్పుడైనా విన్నారా? ఎన్ఎస్ఆర్కా అంటే మొత్తం ఓవరాల్ ఎడిమాని మనం ఎన్ఎస్ఆర్కా అంటాం, జనరలైజ్డ్ ఎడిమా. సో ఈ ఎడిమాలో మనకి పిట్టింగ్ ఎడిమా ఉంది, నాన్ పిట్టింగ్ ఎడిమా ఉంది. ఓకే, సో దీనివల్ల వచ్చే సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఇవి. ఇంకా మనం దీనికి ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలంటే పేషెంట్కి వైటల్ సైన్స్ చూసుకోవాలి, న్యూరలాజికల్ స్టేటస్ చూడాలి, ఇంటేక్ అండ్ అవుట్పుట్ చార్ట్, డైలీ వెయిటింగ్ అనేది చెక్ చేయాలి. ఇంకా దాని తగ్గట్టు డైరెటిక్స్ కానీ వాసోప్రెసిన్, మనం ఆర్టిఫిషియల్గా ఇంజెక్షన్స్ అనేది ఏమి ఇస్తామంటే లైక్ డెస్మోప్రెసిన్ కానీ డైరెటిక్స్ కానీ, మళ్ళీ ఈ డెస్మోప్రెసిన్లో లూప్ డైరెటిక్స్, థైరాయిడ్ డైరెటిక్స్ ఇలాంటి కొన్ని టైప్స్ అనేవి ఉన్నాయి. సో ఇవన్నీ మనం ప్రిస్క్రైబ్ చేస్తాము. ఇంకా ఇంప్లిమెంట్ సీజర్ ప్రికాషన్స్ అండ్ ఎలివేట్ ద హెడ్ ఆఫ్ ద బెడ్ స్లైట్లీ. సో పేషెంట్కి సీజర్స్ అనేది రాకుండా సీజర్ ప్రికాషన్స్ చూసుకోవాలి. ఇంకా పేషెంట్ది హెడ్ ఎండ్ ఆఫ్ ద బెడ్ ఏదైతే ఉందో, హెడ్ ఎండ్ ఆఫ్ ద బెడ్ అనేది పేషెంట్ది మనం ఎలివేట్ చేయాలి. సో దిస్ ఈజ్ అబౌట్ SIADH. నెక్స్ట్ హైపర్ థైరాయిడిజం. మన థైరాయిడ్ గ్లాండ్ ఎప్పుడైతే ఈ TSH ఇంకా TSHతో పాటు T3, T4 ఇవి ఎక్కువగా సెక్రెట్ చేసినప్పుడు ఆ కండిషన్ని మనం ఏమంటాం, హైపర్ థైరాయిడిజం అంటాం. సో ఇది దేనివల్ల అవుతుందంటే గ్రేవ్స్ డిసీజ్. గ్రేవ్స్ డిసీజ్. సో వీళ్ళలో ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయో, బాడీ మెటబాలిజం అనేది ఇంక్రీజ్డ్ అయి ఉంటుంది. ఇంకా ఎగ్జాప్థాల్మస్ అంటే ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుందా, కళ్ళు ఏదైతే ఉన్నాయో ఈ కళ్ళు ఏదైతే ఇట్లా బయటికి ఇట్లా పెద్దగా పొడుచుకున్నట్టు ఉంటాయి. ఇంకా మీరు ఇది ఒక మ్యూజిక్ డైరెక్టర్లో చూసుంటారు, మన తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ చక్రి, అండ్ లాంగ్ బ్యాక్ డెత్ అయ్యాడు చూడండి. ఈ హైపోథాలమస్ అనే కండిషన్, ఎగ్జాప్థాల్మస్ అనే కండిషన్ ఉండేదానికి. సో కళ్ళు అనేది ఇలా బయటకు ఉంటుంది. ఇది దేంట్లో చూస్తామంటే హైపోథైరాయిడిజం, గ్రేవ్స్ డిసీజ్ ద్వారా వస్తుంది ఇది. ఇంకా దీనివల్ల వీళ్ళకి వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే, ఫస్ట్ మేజర్ సిమ్టమ్ చూడంగానే ఎలా కనుక్కుంటామంటే ఈ కళ్ళు అనేది ఇలా ప్రొట్రూడ్ అయి ఉంటాయి, దాని పేరే ఎగ్జాప్థాల్మస్. ఇంకా వెయిట్ లాస్ ఎక్కువ ఉంటుంది, టెకికార్డియా ఉంటుంది, హైపర్ యాక్టివిటీ, రెస్ట్లెస్నెస్ ఇవన్నీ ఉంటుంది. సో పేషెంట్కి మనం ఏం అడ్వైస్ చేయాలి, ప్రొవైడ్ రెస్ట్, స్టిమ్యులెంట్స్, ఇంకా దానికి రిలేటెడ్ కానీ అయోడిన్ ప్రిపరేషన్స్ రిలేటెడ్ మెడికేషన్స్, బీటా బ్లాకర్స్, ప్రొపనోల్, రేడియో యాక్టివ్ అయోడిన్ థెరపీ, థైరాయిడెక్టమీ ఇలాంటివన్నీ మనం పేషెంట్కి అడ్వైస్ చేస్తాం. ఇంకా ఈ కళ్ళు ఏదైతే ఇలా ప్రొట్రూషన్ ఉన్నాయో కదా, ఈ కళ్ళు ఇలా ప్రొట్రూడ్ అయిన దానికి వాళ్ళకి పేషెంట్కి మనం ఐ ప్రొటెక్షన్ అనేది అడ్వైస్ చేస్తాం. అంటే గ్లాసెస్ కానీ అలాంటివి వేసుకోవాలి, కళ్ళు డ్రై అవ్వకుండా చూసుకోవాలి. ఇంకా హెడ్ ఎలివేషన్ అడ్వైస్ చేయాలి. ఇంకా లో సాల్ట్ డైట్ అనేది పేషెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కుషింగ్ సిండ్రోమ్. కుషింగ్ సిండ్రోమ్ వచ్చేసి ఈ పర్టికులర్ డిసార్డర్ ఎక్సెసివ్ కార్టిసోల్ ప్రొడక్షన్ ద్వారా, అంటే ఎక్కువ స్ట్రెస్ ద్వారా అడ్రినోకార్టికోట్రోఫిక్ హార్మోన్ ద్వారా ఈ కార్టిసోల్స్ అనేవి ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ కార్టిసోల్స్ అనేవి ప్రొడ్యూస్ అయినప్పుడు వాళ్ళ పేషెంట్ చూడడానికి ఎలా ఉంటారంటే, ఫేస్ అనేది వాళ్ళకి మూన్ ఫేస్ ఉంటుంది, వెనకాల ఈ హంప్ వీపు భాగం ఏదైతే ఉందో హంప్ అనేది ఉంటుంది, దాన్ని మనం ఏమంటాం, బఫెల్లో హంప్ అంటాం దాన్ని. ఓకే, ఇంకా ఈ కడుపు పైన ఈ స్ట్రెచ్ మార్క్స్ కానీ చూసినట్లయితే ఈ ట్రంకల్ ఒబేసిటీ, పొట్ట చుట్టూ మనకి ఆ ఫ్యాట్ డిపాజిషన్, ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఇంకా ఎక్స్ట్రిమిటీస్ కానీ చూసుకున్నట్లయితే కాళ్ళు చేతులు అనేవి చాలా సన్నగా ఉంటాయి ఈ కుషింగ్ సిండ్రోమ్లో.
అర్థమవుతుందా? దట్ ఈస్ మూన్ ఫేస్, బఫెలో హంప్, ఇంకా ఈ ట్రంకల్ ఒబేసిటీ, ఇంకా ఎక్స్ట్రిమిటీస్ అనేది చాలా తిన్నుగా ఉండడము, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. ఇంకా దానితో పాటు షుగర్స్ అనేవి హైపర్గ్లైసీమియా, హైపర్ టెన్షన్, మజిల్ వీక్నెస్, స్కిన్ అనేది సన్నగా ఉండడం, పల్చగా ఉండడం, అంటే ఈజీలీ బ్రూజబుల్. సో ఇలాంటి పేషెంట్స్కి మనం ఏమేమి అడ్వైస్ చేస్తాము అంటే మామూలుగా వైటల్ సైన్స్ చూడడం, హైపర్ గ్లైసీమియాలో షుగర్ చెక్ చేసుకోవడం, ఎలక్ట్రోలైట్స్ చూసుకోవడం, వెయిట్ మానిటరింగ్, ఇవన్నీ అడ్వైస్ చేస్తాం. ఇంకా సర్జరీలో ఎడ్రినెక్టమీ, కిడ్నీ పైన ఏదైతే ఈ ఆర్గన్ ఉంటుంది కదా, సో ఈ పర్టికులర్ ఆర్గన్ని తీసేయాలి. దట్ ఈస్ ఎడ్రినాలెక్టమీ ఆర్ హైపోఫైసెక్టమీ. హైపోఫైసెక్టమీ ఇందాక చూపించాను కదా, ముక్కు ద్వారా తీసేస్తాము ఆ పర్టికులర్ ఆర్గన్ చెప్పేసి హైపోఫైసెక్టమీ చేస్తాము. ఇంకా పోస్ట్ సర్జరీ, ఆఫ్టర్ సర్జరీ వాళ్ళకి లైఫ్ లాంగ్ మనం గ్లూకోకార్టికాయిడ్ రిప్లేస్మెంట్, ఎందుకంటే ఇక్కడ మెడ్యులా అండ్ కార్టెక్స్ ద్వారా హార్మోన్స్ సెక్రెట్ అవుతాయి కదా, ఆ పర్టికులర్ హార్మోన్స్ని రీప్లేస్ చేయడానికి హార్మోనల్ థెరపీ అనేది పేషెంట్కి అడ్వైస్ చేస్తాం. ఇంకా పోస్ట్ ఆపరేటివ్ కేర్ అండ్ థ్రాంబస్ ఫార్మేషన్, పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో వాళ్ళకి ఎటువంటి క్లాట్స్ ఫార్మేషన్ కాకుండా మనం పోస్ట్ ఆపరేటివ్ కేర్ రెగ్యులర్ కేర్లో చూసుకోవాలి. నెక్స్ట్ కండిషన్ ఈస్ డయాబెటిక్ కీటోఅసిడోసిస్. సో ఎండోక్రైన్ డిసార్డర్స్లో ఇది కూడా వన్ ఆఫ్ ద డిసార్డర్. సో ఎందుకు అంటే ఇప్పుడు ప్యాన్క్రియాస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. డయాబెటిస్ కీటోఅసిడోసిస్ అంటే ఇక్కడ దిస్ ఈజ్ మెయిన్లీ డ్యూ టు సివియర్ ఇన్సులిన్ డెఫిషియన్సీ. దిస్ ఈజ్ మెయిన్లీ డ్యూ టు సివియర్ ఇన్సులిన్ ఏదైతే ఉంటుంది కదా షుగర్స్ని తగ్గించేవి, అవి మొత్తానికి అసలు ఉండవు. సివియర్ ఇన్సులిన్ డెఫిషియన్సీ. సో దీనివల్ల మనకి ఈ డయాబెటిక్ కీటోఅసిడోసిస్ వల్ల మెయిన్గా మనం 4 సిమ్టమ్స్ చూస్తాం. దట్ ఈస్ హైపర్గ్లైసీమియా, డిహైడ్రేషన్, కీటోసిస్ అండ్ ఎసిడోసిస్. హైపర్గ్లైసీమియా అంటే షుగర్స్ ఎక్కువ ఎలివేట్ అవ్వడం, హై బ్లడ్ గ్లూకోజ్. డిహైడ్రేషన్ అంటే మన బ్లడ్లో ఎలక్ట్రోలైట్స్ ఏవేవైతే ఉంటాయో అవి లాస్ట్ అయిపోయి డిహైడ్రేట్ అయిపోవడం. కీటోసిస్ అంటే ఇప్పుడు మామూలుగా మన బాడీలో ఎనర్జీ ఎలా వస్తుంది, గ్లూకోజ్ వల్ల వస్తుంది కదా, గ్లూకోజ్ వల్ల మనకి ఎనర్జీ వస్తుంది. అలా కాకుండా ఫ్యాట్స్ అనేవి బర్న్ అయ్యి మనకి ఒకవేళ ఎనర్జీ రిలీజ్ అయితే అప్పుడు మనకి కీటోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి బాడీలో. ఫ్యాట్ ద్వారా రిలీజ్ అయ్యే ఎనర్జీ వల్ల కీటోన్స్ రిలీజ్ అవుతాయి. ఒకవేళ ఈ కీటోన్స్ అనేవి మన బాడీలో పెరిగినప్పుడు మనం దాన్ని ఏమంటాం, కీటోసిస్ అంటాం. సో ఈ కీటోన్ లెవెల్స్ అనేది పెరిగినప్పుడు దాన్ని మనం ఏం టర్మ్ చేస్తాం, అసిడోసిస్. డయాబెటిక్, సో దాని పేరేంటి, డయాబెటిక్ కీటోఅసిడోసిస్. అర్థమవుతుందా? సో ఈ కీటోన్స్ లెవెల్స్ అనేది పెరిగినప్పుడు వాళ్ళలో మనం ఎలాంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ చూస్తాము, మామూలుగా డయాబెటిక్ దట్ ఈస్ పాలియూరియా, పాలిడిప్సియా, పాలిఫిచియా. పాలియూరియా అంటే ఎక్సెసివ్ యూరిన్ ప్రొడక్షన్, ఎక్సెసివ్ దాహం, ఎక్కువ దాహం వేయడం, ఎక్కువ ఆకలి, ఇవన్నీ వాళ్ళలో కామన్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఈ డయాబెటిక్ కీటోఅసిడోసిస్లో. ఇంకా వాళ్ళకి కీటోన్స్ లెవెల్ ఎలివేట్ అవడం వల్ల ఫ్రూటీ సెంటెడ్ బ్రెత్, అంటే ఒక ఫ్రూట్ స్మెల్ లాగా వచ్చే వాళ్ళ ఓన్ స్మెల్లే, వాళ్ళ ఓన్ గాలి పీల్చుకునే స్మెల్లే వాళ్ళకి ఫ్రూట్ స్మెల్. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఈ ఫ్రూట్ షాప్ పక్కన వెళ్ళుంటే మీకు ఎలాంటి ఫ్రూట్ స్మెల్ వస్తుంది, అలాగే వాళ్ళ కీటోన్స్ లెవెల్ అనేది రైజ్ అయినప్పుడు వాళ్ళలో ఈ ఫ్రూటీ సెంటెడ్ బ్రెత్ అనేది ఉంటుంది. ఇంకా మోస్ట్ కామన్ వన్ డయాబెటిక్ కీటోఅసిడోసిస్లో మనం చూసేదంటే కుస్మాల్ రెస్పిరేషన్. దట్ ఈస్ కుస్మాల్ రెస్పిరేషన్, డీప్ అండ్ ర్యాపిడ్ బ్రీతింగ్. సో డీప్ అండ్ ర్యాపిడ్ బ్రీతింగ్ ఉంటుంది వీళ్ళల్లో, ఓకేనా. డీప్ అండ్ ర్యాపిడ్ బ్రీతింగ్ అబ్జర్వ్ చేస్తాం. ఇంకా అదర్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనేవి లైక్ హైపర్గ్లైసీమియా, వీళ్ళల్లో ఎప్పుడైనా సరే 250 mg/dL కన్నా ఎక్కువ ఉంటుంది. షుగర్స్ అనేవి 250 అబవ్ ఉంటుంది హైపర్గ్లైసీమియా వల్ల. ఇంకా ఈ కీటోన్స్ ఏవేవైతే ఉన్నాయో ఇవి బ్లడ్లో యాజ్ వెల్ యాజ్ యూరిన్లో ప్రొడ్యూస్ అయి ఉంటాయి. బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ చేసినప్పుడు మీకు కీటోన్స్ అనేవి బ్లడ్ యాజ్ వెల్ యాజ్ యూరిన్లో కూడా మీకు పాజిటివ్ వస్తుంది. ఇంకో దీనికి మనం చేయగలిగే ఇంటర్వెన్షన్స్ ఏంటి, రిస్టోర్ బ్లడ్ వాల్యూమ్ అండ్ ప్రివెంట్ హైపోపర్ఫ్యూషన్. సో పేషెంట్కి మనం ఏం అడ్మినిస్టర్ చేస్తాం, ఐవి ఫ్లూయిడ్స్ అడ్మినిస్టర్ చేస్తాం. ఐవి ఫ్లూయిడ్స్లో మేజర్గా ఏది అడ్మినిస్టర్ చేస్తామంటే ఐవి ఫ్లూయిడ్ 0.9% యాజ్ వెల్ యాజ్ 0.45% నార్మల్ సలైన్. సో డయాబెటిక్ కీటోఅసిడోసిస్ కేసెస్లో మనం ఇది 0.9% నార్మల్ సలైన్ ఆర్ 0.45% నార్మల్ సలైన్ అనేది అడ్వైస్ చేస్తాం. ఇంకా అవాయిడ్ టూ ర్యాపిడ్ కరెక్షన్ ఆఫ్ గ్లూకోజ్. మరీ ఫాస్ట్గా మీరు షుగర్ కరెక్షన్ ఒకవేళ 500 నుంచి
మీరు 100కి తెప్పించేశారనుకోండి, ఇలాంటివి మనం అవాయిడ్ చేయాలి. ర్యాపిడ్గా కాదు, స్లోగా మన షుగర్స్ అనేవి తగ్గించుకోవాలి. అండ్ ఇన్అప్రోప్రియేట్ ఐవీ ఫ్లూయిడ్స్ అనేది ఎక్కువ ఈ ప్రిస్క్రైబ్ చేసిన నార్మల్ సెలైన్ కాకుండా వేరే ఏదైనా ఫ్లూయిడ్స్ ఎక్కువ ప్రిస్క్రైబ్ చేస్తే దానివల్ల సెరిబ్రల్ ఎడిమా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, దెన్ అడ్మినిస్టర్ ఇంట్రావీనస్ ఇన్సులిన్ టు రెడ్యూస్ షుగర్స్. మామూలుగా ఫ్లూయిడ్ బాటిల్, డిఎన్ఎస్ ఫ్లూయిడ్ బాటిల్లో మనం 5 యూనిట్స్ ఆఫ్ హై ఇంజెక్షన్, దట్ ఈజ్ ఎక్ట్రాపిడ్ ఇంజెక్షన్ని యాడ్ చేసి అలాంటివి చేయొచ్చు హైపర్ గ్లైసిమియా కేసెస్లో. ఇంకా ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉంటే, లేక పొటాషియం కానీ, పొటాషియం ఒకవేళ ఇనిషియలీ హై ఉంటుంది, ఎందుకంటే పేషెంట్కి డీహైడ్రేషన్ కారణంగా పొటాషియం లెవెల్స్ అనేవి ఎలివేటెడ్ ఉంటుంది. సో దానికి సీరం ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ని కరెక్ట్ చేసుకోవాలి, లేకపోతే పొటాషియం రీప్లేస్మెంట్ చూసుకోవాలి. ఇంకా కార్డియాక్ మానిటరింగ్ అనేది చెక్ చేసుకుంటాను. కంటిన్యూస్ కార్డియాక్ మానిటరింగ్ అంటే ఒకవేళ, ఎందుకంటే ఇక్కడ పొటాషియం లెవెల్స్ అనేవి ఇంక్రీజ్డ్ ఉంటే మనం కార్డియాక్ అవుట్పుట్, కార్డియాక్ మానిటరింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. లేదంటే వాళ్ళకి హార్ట్ అరిథమియాస్ అనేవి వస్తాయి. అరిథమియాస్ అంటే ఒక ప్రాపర్ హార్ట్ బీట్ అనేది ఉండదు. సో అండర్స్టూడ్ దిస్ వన్? ఏమేమి నేర్చుకున్నాం మనం? సిండ్రోమ్ ఆఫ్ ఇన్అప్రోప్రియేట్ డయాబెటిక్ హార్మోన్ SIADH, హైపర్థైరాయిడిజం నేర్చుకున్నాము, కుషింగ్ సిండ్రోమ్ నేర్చుకున్నాము, డయాబెటిక్ కీటోసిడోసిస్ నేర్చుకున్నాము. సో దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ ఇప్పుడు ఆన్సర్ చేయండి. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ SIADH? So which of the following is the key characteristics of SIADH? Increased urinary output, dilutional hyponatremia, hyperglycemia, or weight loss with dehydration. What can be the answer? Fifteenth question. Let me see how many are going to answer this question. Fifteen B. Bhargavi, Radha, Sai Sheikh. Yes. So most of you answered 15B. Yes, the answer is, that is 15E. B, that is dilutional hyponatremia. Chandana, Chandu, Sai Sheikh. చాలా బాగా ఆన్సర్ చేస్తున్నారు. ఇలాగే ప్రిపేర్ అవ్వండి, ఇలాగే ఎగ్జామ్స్ కూడా రాయండి. నెక్స్ట్, ఓకే, వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ hyperthyroidism? The most common cause of hyperthyroidism, whether it is Hashimoto's thyroiditis, Graves' disease, thyroidectomy, or Addison's disease. The most common cause of hyperthyroidism. Sorry. B. ఎవరెవరు? భార్గవి, సాయి షేక్, అదర్స్ ఎక్కడ పోయారు? That is the most common cause of hypothyroidism is Graves' disease. Yes. So that is option B, Graves' disease. 16B. 16B ఎవరెవరు? భార్గవి, సాయి షేక్, రాధాకృష్ణ, చందన, as well as T. Rani. Good. Next, 17th question. Okay, which of the following is a typical clinical manifestation of hyperthyroidism? So hyperthyroidism, what is the typical clinical manifestation? Bradycardia, weight gain, exophthalmos, or cold intolerance? 17B.
సి హైపర్ థైరాయిడిజం అని చెప్తున్నాను ఇక్కడ, హైపో కాదు. హైపోథైరాయిడిజంలో మనకి ఎప్పుడైతే హైపో ఉంటుందో, హైపోలో మనకి ఇదో బ్రెడికార్డియా ఉంటుంది, ఈ పర్టికులర్ ఆప్షన్ ఏ ఉంటుంది, ఆప్షన్ బి వెయిట్ గెయిన్ ఉంటుంది, ఇంకా ఆప్షన్ డి. ఈ 3 సిమ్టమ్స్ మనకి దేంట్లో కనిపిస్తాయంటే ఇవి 3 మనకి హైపోథైరాయిడిజంలో కనిపిస్తాయి. ఓకే, ఇవి 2 హైపోథైరాయిడిజంలో. ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారు వాళ్ళు, హైపర్ థైరాయిడిజం గురించి అడిగారు. సో ద ఆప్షన్ ఈజ్ 17C. ఎస్, ద ఆప్షన్ ఈజ్ 17C. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఎగ్జాప్థాల్మస్. ఎగ్జాప్థాల్మస్ అంటే ఇట్లా కళ్ళు బయటికి ప్రొట్రూడ్ అయినట్టు కనిపిస్తాయి. దట్ ఈస్ గ్రేవ్స్ డిసీజ్, హైపర్ థైరాయిడిజం. ఎగ్జాప్థాల్మస్ అనేది అది వన్ ఆఫ్ ద సైన్స్ అండ్ సిమ్టమ్. నెక్స్ట్ క్వశ్చన్ విత్ ఇమేజ్ ఇస్తున్నాను నేను. ఓకే, నో ప్రాబ్లం చందన. నెక్స్ట్ 18th క్వశ్చన్, కుషింగ్ సిండ్రోమ్ క్యాన్ బి కాజ్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. కుషింగ్ సిండ్రోమ్ అనేది దేని ద్వారా వస్తుంది? Hypersecretion of insulin, prolonged glucocorticoid use, hypersecretion of ADH, or increased secretion of TSH. Cushing syndrome can be caused by which of the following? ఎయిటీన్త్ క్వశ్చన్ ఎవరికి తెలియదా? సో కుషింగ్ సిండ్రోమ్ అనేది దిస్ ఈజ్ మెయిన్లీ డ్యూ టు, ఎస్ ఎగ్జాక్ట్లీ రాధా క్రియేషన్స్, దెన్ అదర్స్. Yes, Cushing syndrome can be caused by prolonged glucocorticoid use. Chandana Chandu and Radha Creations, Sai Sheikh, yes. Next question. Excuse me. A patient with Cushing syndrome would most likely present with which of the following? Cushing syndrome ఉన్న వాళ్ళకి ఎలాంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయి? వెయిట్ లాస్ అండ్ హైపోటెన్షన్, మూన్ ఫేస్ అండ్ బఫెలో హంప్, hypoglycemia and hyperpigmentation, salt cravings and hyperkalemia. Which one? Okay, 18B, Sampangi, Bhargavi, T. Rani, answered correctly, 18B. Now 19th question, Radha Creations, Bhargavi and 19B అంటున్నారు మీరు కదా, మహేందర్, సాయి షేక్. సో కుషింగ్ సిండ్రోమ్ ఉన్న పేషెంట్స్లో ఎటువంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ కనిపిస్తాయి మనకి? ఎస్, 19B, మహేంద్ర, సాయి షేక్, సంపంగి, యూ హ్యావ్ ఆన్సర్డ్ ఇట్ కరెక్ట్లీ. దట్ ఈస్ a patient with Cushing syndrome would most likely present with moon face and buffalo hump. Next question, what is the primary cause of diabetic ketoacidosis? Diabetic ketoacidosis ఎందువల్ల వస్తుంది? Excessive insulin production, severe insulin deficiency, high protein intake, or low blood glucose levels. ఈ పర్టికులర్ ఆప్షన్ కనిపిస్తుందా లేకపోతే హైడ్ అయిపోయిందా? సో కనిపిస్తుందా ఇప్పుడు? డి, లో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్. అన్ని ఆప్షన్స్ ఆర్ విజిబుల్. సో వాట్ ఈస్ ద ప్రైమరీ కాజ్ ఆఫ్ డయాబెటిక్ కీటోఎసిడోసిస్? 20th question, yes, Radha Creations, Bhargavi, 20B ఎవరెవరు ఆన్సర్ చేశారు? 20B సివియర్ ఇన్సులిన్ డెఫిషియన్సీ ద్వారా వస్తుంది. రాధా, భార్గవి, సంపంగి, ఎస్. చందన, సాయి షేక్, yes, you have answered it correctly. Next 21st question,
What type of intravenous fluid is commonly used to treat dehydration in diabetic ketoacidosis patients? Diabetic ketoacidosis patients ki manam ఏ type of IV fluid administer cheyali? 0.9% normal saline or D5W, that is dextrose 5% dextrose water, then lactated RL solution or hypotonic saline. Which one? ఎటువంటి IV fluids అనేది మన పేషెంట్స్ కి ఇస్తాం? What type of intravenous fluid is commonly used to treat the dehydration in diabetic ketoacidosis patient? 21st question. 21A Mahinder Dodde, Radha Creations Bhargavi. Okay, very well answered. 21A Mahinder, Radha, Bhargavi, Sampangi, Chandana and Saishik. Good. The answer is 0.9% normal saline has to be administered. Next, what type of respiratory pattern is commonly seen in patients with the DKA? Diabetic ketoacidosis patient lo etuvanti respiration observe chestam manam? Whether it is option A, chain Stokes respiration, Kussmaul respiration, shallow breathing, apneistic breathing. ఎటువంటి రెస్పిరేటరీ ప్యాటర్న్ వీ కెన్ అబ్జర్వ్? డికేఏ పేషెంట్స్లో ఏమేమి అబ్జర్వ్ చేస్తాం? చైన్ స్టోక్స్, కుస్మాల్ రెస్పిరేషన్, షాలో ఆర్ ఏప్నిస్టిక్ బ్రీతింగ్. ట్వంటీ ఎవరెవరు ఆన్సర్ చేశారు? మహేందర్, రాధా, భార్గవి, 22B, సంపంగి, సాయిషిక్, చందన. ఎస్, 22B ఎవ్రీబడి హ్యావ్ ఆన్సర్డ్ కరెక్ట్లీ. దట్ ఈస్ కుస్మాల్ రెస్పిరేషన్ అనేది మనం చూస్తాం. సో ఫార్ దిస్ టాపిక్స్ ఆర్ క్లియర్. నెక్స్ట్ ద లాస్ట్ టాపిక్ ఆఫ్ ది సెషన్ టుడే, ఫ్లూయిడ్స్ అండ్ ఎలక్ట్రోలైట్స్. ఓకే, సో ఫ్లూయిడ్స్ అండ్ ఎలక్ట్రోలైట్స్ కానీ చూసుకున్నట్లయితే ఫ్లూయిడ్ కాంపోజిషన్ అండ్ ఫ్లూయిడ్ కంపార్ట్మెంట్. సో ఫ్లూయిడ్స్ అనేది మన బాడీలో అప్రాక్సిమేట్లీ ఎంత పర్సంటేజ్ ఉంటుంది మన అడల్ట్ బాడీలో? ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద అడల్ట్ బాడీ వెయిట్ వచ్చేసి ఇట్ ఈస్ మెయిన్లీ డ్యూ టు ద ఫ్లూయిడ్స్ వల్ల ఉంటుంది. ఆ ఫ్లూయిడ్స్ ఎన్ని టైప్స్? ఒకటి ఇంట్రాసెల్యులార్ ఫ్లూయిడ్ అండ్ ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్. సెల్ లోపల, ఒక బాడీ సెల్ లోపల ఉంటే దాన్ని మనం ఇంట్రాసెల్యులార్ అంటాం. సెల్ బయట ఉంటే దాన్ని మనం ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్ అంటాం. ఓకే, సో ICF అండ్ ECF అంటాం. సో మేజర్గా మనకు ఉండే ఈ ఎలక్ట్రోలైట్స్ ఏవేవి అంటే సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, హైడ్రోజన్ అయాన్స్ ఇవన్నీ ఉంటాయి. నార్మల్ మన సోడియం లెవెల్ ఎంత ఉంటుంది? 135 to 145 మిల్లీ ఈక్వలెన్స్ పర్ లీటర్ ఉంటుంది. అదే పొటాషియంది నార్మల్ లెవెల్స్ ఎంత? 3.5 to 4.5 మిల్లీ ఈక్వలెన్స్ పర్ లీటర్ ఉంటుంది. సో ఇలాగా ఇవన్నీ ఏంటివి? ఇవన్నీ మేజర్ క్యాటయాన్స్ కదా. సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, హైడ్రోజన్ అయాన్స్. సో ఇవన్నీ మేజర్ క్యాటయాన్స్. ఇంకా యానయాన్స్ అంటే ఏవేవి? బైకార్బోనేట్, సల్ఫేట్, ప్రోటీనేట్ అయాన్స్. నెక్స్ట్ హోమియోస్టేసిస్. హోమియోస్టేసిస్ అంటే ఇప్పుడు మన ఫిజికల్ అండ్ మన బాడీలో జరిగే ఫిజికల్ అండ్ కెమికల్ కాంపోజిషన్ అనేవి నార్మల్గా మెయింటైన్ అయినప్పుడు దాన్ని మనం ఏమంటాం? హోమియోస్టాసిస్ అంటాం. ఇందాక నేను నెగిటివ్ లూప్ మెకానిజం, పాజిటివ్ లూప్ మెకానిజం చెప్పాను కదా, అవి దేనికి? మన బాడీలో హోమియోస్టాసిస్ని మెయింటైన్ చేయడానికి యూస్ అయ్యేవి. సో హోమియోస్టాసిస్ ఇస్ ద బాడీస్ డైనమిక్ ప్రాసెస్ ఫర్ మెయింటైనింగ్ ద బ్యాలెన్స్ త్రూ ఫీడ్బ్యాక్ మెకానిజం. సో దేని ద్వారా అంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇంకా పాజిటివ్ ఫీడ్బ్యాక్. The nervous and endocrine systems are primarily involved in homeostasis. సో దీంట్లో మెయిన్గా ఇన్వాల్వ్ అయ్యే ఆర్గాన్స్ ఏవేవి? మెయిన్గా ఇన్వాల్వ్ అయ్యే సిస్టమ్ నర్వస్ సిస్టమ్ యాజ్ వెల్ యాజ్ ఎండోక్రైన్ సిస్టమ్. ఈ టూ సిస్టమ్స్ ఆర్ వెరీ మచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫ్లూయిడ్ అండ్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్. నెక్స్ట్ ఈ ఫ్లూయిడ్ మెకానిజం. సో ఈ ఫ్లూయిడ్ రెగ్యులేషన్ మెకానిజం అనేది ద థర్స్ట్ సెంటర్ ఇన్ హైపోథాలమస్. థర్స్ట్ సెంటర్ అంటే మనకి దాహం వేస్తుంది చూడండి. సో ఈ దాహం వేసేది ఎక్కడ ఉంటుంది? దాహం వేసే సెంటర్, ఈ థర్స్ట్ సెంటర్ మెకానిజం అనేది మన ADH అంటే పోస్టీరియర్ పిట్యూటరీ గ్లాండ్. అక్కడ ఈ ఫ్లూయిడ్ రెగ్యులేషన్ అనేది అక్కడ జరుగుతుంది. హైపోథాలమస్,
ఏడిహెచ్లో మన ఈ దాహం వేసే సెంటర్స్ అక్కడ లొకేట్ అయి ఉంటాయి. ఇంకా రెనిన్, యాంజియోటెన్సిన్, ఆర్ఆర్ఏ సిస్టమ్ అండ్ ఏట్రియల్ నాట్రియూరిటిక్ పెప్టైడ్ మన ఫ్లూయిడ్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడానికి ఈ 2 సిస్టమ్స్ అనేవి ఎక్కువ యాక్ట్ అవుతుంది. ఏదేది ఎక్స్క్యూజ్ మీ, రెనిన్, యాంజియోటెన్సిన్, ఆల్డోస్టిరోన్, నెక్స్ట్ ఏట్రియల్ నాట్రియూరిటిక్ పెప్టైడ్. ఇవి రెండు దే రెగ్యులేట్ ద ఇన్ మెయింటైనింగ్ ఫ్లూయిడ్ బ్యాలెన్స్. నెక్స్ట్ ఇంటేక్ అండ్ అవుట్పుట్. యావరేజ్గా ఒక అడల్ట్ ఎంత వాటర్ తీసుకుంటాడు? ఒక రోజుకి ఆల్మోస్ట్ అడల్ట్స్ 2500 ml వరకు ఇంటేక్ అనేది ఉంటుంది. ఇంకా అవుట్పుట్ అనేది దట్ ఈస్ త్రూ యూరిన్, పర్స్పిరేషన్, బ్రీతింగ్ అండ్ ఫీసెస్. సో అవుట్పుట్ యూరిన్ ద్వారా మనకి మనం తీసుకున్న వాటర్ అవుట్పుట్ అనేది యూరిన్ ద్వారా. ఇంకా పర్స్పిరేషన్ అంటే చెమట ద్వారా, మనకు తెలియకుండా ఇన్సెన్సిబుల్ లాస్ అంటాం, దాన్ని తెలియకుండా చెమట ద్వారా వెళ్ళిపోయేది. బ్రీతింగ్ అంటే ఎగ్జేల్ చేసినప్పుడు ఆ వాటర్ వేపర్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జేల్ చేసినప్పుడు వెళ్ళిపోతాయి. ఫీసెస్ అంటే స్టూల్స్ మోషన్లో మన తీసుకునే వాటర్ కంటెంట్ అనేవి దాని ద్వారా మనకి లాస్ అనేది ఉంటుంది. సో దట్ ఈస్ అబౌట్ ఇంటేక్ అండ్ అవుట్పుట్. నెక్స్ట్ ఓవర్ హైడ్రేషన్ అండ్ డీహైడ్రేషన్. సో ఇందాకే మనం చెప్పుకున్నాం కదా, ఇది డయాబెటిక్ కీటోఎసిడోసిస్లో డిహైడ్రేషన్ అయ్యి పొటాషియం లెవెల్స్ అనేవి ఎలివేట్ అవుతాయని, అవునా కదా? సో ఓవర్ హైడ్రేషన్ అండ్ డీహైడ్రేషన్లో ఏమవుతుంది? ఓవర్ హైడ్రేషన్ అక్కర్స్ వెన్ దెర్ ఈస్ ఎక్సెస్ బాడీ వాటర్. ఇందాకే SIADHలో మనం హైపోనాట్రిమియా, సోడియం రిటెన్షన్ గురించి మాట్లాడుకున్నాం SIADHలో. ఇంకా డయాబెటిక్ కీటోఎసిడోసిస్లో పొటాషియం గురించి మాట్లాడుకున్నాం, అక్కడ పొటాషియమ్స్ అనేది అవుతాయి. సో ఓవర్ హైడ్రేషన్లో బాడీ వాటర్ అనేది ఎక్కువ అక్యుములేట్ అవుతుంది, దానివల్ల ఎడిమా వస్తుంది. ఇంకా ఫ్లూయిడ్ వాల్యూమ్ ఎక్సెస్ ఈజ్ ఇండికేటెడ్ బై సో ఈ ఫ్లూయిడ్ వాల్యూమ్ ఎక్సెస్ అనేది ఎలా ఇండికేట్ అవుతుంది? మనకి ఈ జుగులార్ వెయిన్ డిస్టెన్షన్ ద్వారా ఈ ఫ్లూయిడ్ వాల్యూమ్ ఎక్సెస్ అనేది తెలుస్తుంది. ఒకవేళ మన బాడీలో ఫ్లూయిడ్స్ ఎక్కువ అయ్యింది అంటే ఈ మెడ దగ్గర ఉంటుంది చూడండి, సో ఇదే జుగులార్ వెయిన్. ఈ జుగులార్ వెయిన్ ఏదైతే ఉందో ఈ జుగులార్ వెయిన్ డిస్టెన్షన్ అనేది మనం చూస్తాం ఎప్పుడైతే ఈ ఫ్లూయిడ్ వాల్యూమ్ అనేది బాడీలో ఎక్కువ ఉన్నప్పుడు జుగులార్ వెయిన్ డిస్టెన్షన్ అనేది ఉంటుంది. ఇంకా డిహైడ్రేషన్ అనేది డెఫిసిట్ ఆఫ్ బాడీ వాటర్. డిహైడ్రేషన్ అందరికీ తెలుసు. డిహైడ్రేషన్ దేని ద్వారా అవుతుంది? డయేరియా, వామిటింగ్, బర్న్స్ ద్వారా మనకి ఫ్లూయిడ్ లాస్ అనేది ఉంటుంది. ఓకే, ఇంకా ఎలక్ట్రోలైట్స్లో ఇందాక చెప్పాను కదా, క్యాటయాన్స్, యానయాన్స్. క్యాటయాన్స్లో మనం ఏమైనా డిస్కస్ చేసుకున్నాము? సోడియం, పొటాషియం అవన్నీ డిస్కస్ చేసుకున్నాం. సో ఈ ఇంట్రాసెల్యులార్ ఫ్లూయిడ్లో మనకి పొటాషియం అండ్ ఫాస్ఫేట్ ఉంటుంది. ఇవి మెయిన్గా మన హార్ట్కి యూస్ఫుల్ అయ్యేవి, అవునా కదా? ఇంకా ఈ ఎక్స్ట్రా సెల్యులార్ ఈసీఎఫ్లో ఏముంటుంది? సోడియం. ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్ అంటే సోడియం. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ మెకానిజం. సో ఫ్లూయిడ్ అండ్ ఎలక్ట్రోలైట్స్ ట్రాన్స్పోర్ట్ ఇన్వాల్వ్స్ ప్యాసివ్ మెకానిజం, డిఫ్యూజన్, ఆస్మోసిస్, ఫిల్ట్రేషన్. సో ఇవన్నీ ఉంటాయి. సో ట్రాన్స్పోర్ట్ మెకానిజంలో మనం ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఏదేది? ఆస్మోసిస్, డిఫ్యూజన్, పర్మియబిలిటీ, ఇవన్నీ మనకి ట్రాన్స్పోర్ట్ మెకానిజంలో ఉంటాయి. ఐసీఎఫ్లో ఏంటి? దట్ ఈస్ సోడియం, పొటాషియం. సోడియం అనేది ఎక్స్ట్రా సెల్యులార్, పొటాషియం అనేది ఇంట్రాసెల్యులార్. అర్థమైంది కదా? ఎలక్ట్రోలైట్స్, ఓవర్ హైడ్రేషన్, డీహైడ్రేషన్, జుగులార్ వెయిన్ డిస్టెన్షన్, ఇంకా ఫ్లూయిడ్ అండ్ ఎలక్ట్రోలైట్స్, ఇవి మొత్తం కాంపోనెంట్స్ అర్థమయ్యాయి అనుకుంటా. నెక్స్ట్ ఎలక్ట్రోలైట్స్ అండ్ అయాన్స్. సో ఈ ఎలక్ట్రోలైట్స్ అండ్ అయాన్స్ ఈ ట్రాన్స్పోర్టేషన్లో మనకి ఈ 4 ఇంపార్టెంట్. దట్ ఈస్ డిఫ్యూజన్, ఆస్మోసిస్, ఫిల్ట్రేషన్ అండ్ పర్మియబిలిటీ. డిఫ్యూజన్ అంటే ఏంటంటే మూమెంట్ ఆఫ్ సొల్యూట్స్ ఫ్రమ్ అన్ ఏరియా ఆఫ్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు ద ఏరియా ఆఫ్ లోవర్ కాన్సన్ట్రేషన్. అంటే ఇప్పుడు మనం ఒక జార్ తీసుకుందాము, జార్లో వాటర్ వేస్తాము. జార్లో వాటర్ వేసినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఒక సెమీ పెర్మియబుల్ మెంబ్రెన్ ఉందనుకోండి. సెమీ పెర్మియబుల్ మెంబ్రెన్కి గుడ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎగ్ పైన ఉండే ఆ సన్నని పొర, అది సెమీ పర్మియబుల్ మెంబ్రెన్ అంటాం. ఈ పర్మియబుల్ మెంబ్రెన్ నుంచి మనం ఇక్కడ ఏదైతే మిక్స్ చేస్తామో, ఏదైతే సొల్యూట్స్ మిక్స్ చేస్తామో, సొల్యూషన్ లోపల ఏదైనా మిక్స్ చేసేదాన్ని మనం సొల్యూట్ అంటాం. మొత్తం కలిసిన దాన్ని సొల్యూషన్ అంటాం.
సో ఈ పర్టికులర్ సొల్యూషన్ ఈ పర్మియబుల్ మెంబ్రెయిన్ ద్వారా ఇక్కడ ఏదైతే పోతుందో దట్ ఈస్ ఏరియా ఆఫ్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు ద లోవర్ కాన్సన్ట్రేషన్ని మనం డిఫ్యూజన్ అంటాం. ఓకే, ఆస్మోసిస్ అంటే మూమెంట్ ఆఫ్ వాటర్ అక్రాస్ ద మెంబ్రెయిన్ టు బ్యాలెన్స్ ద సొల్యూట్ కాన్సన్ట్రేషన్స్. సో ఈ పర్టికులర్ ఎక్స్చేంజ్ అనేది ఆ జార్లో ఈ ఎక్స్చేంజ్ అనేది ఎప్పటి వరకు అంటే ఈ టూ సైడ్స్ ఈక్వల్గా సొల్యూట్స్ అనేవి ఫామ్ అయ్యే వరకు జరిగితే దీన్ని మనం ఏమంటాం, ఆస్మోసిస్. అంటే రెండు ఈక్వల్గా సొల్యూట్స్, ఇప్పుడు షుగర్ అనేది యాడ్ చేశాను అనుకోండి, ఈ షుగర్ మాలిక్యూల్స్ ఈ పర్మియబుల్ మెంబ్రెయిన్ ద్వారా రెండిట్లో ఈక్వల్ అయ్యే వరకు జరిగితే దాన్ని మనము ఆస్మోసిస్ అంటాం. డిఫ్యూజన్ అంటే హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి యాడ్ అయితే దాన్ని డిఫ్యూజన్. Filtration is movement of fluid of solutes areas of higher pressure to lower pressure like in capillaries. Permeability అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా సన్నని పొరలాగా ఉంటుంది. సో ఈ మన బాడీలో ఇలాంటి సెల్స్ కూడా ఇలాగే ఉంటాయి. ఆ సన్నని పొర కొన్నిటినే మాత్రం ఎంటర్ చేస్తుంది, కొన్నిటిని అది తిరిగి పంపించేస్తుంది. సో దీన్ని మనం ఏమంటాం, పర్మియబిలిటీ. పర్మియబిలిటీ అంటే ద ఎబిలిటీ ఆఫ్ ద మెంబ్రెయిన్ టు అలౌ ఓన్లీ సర్టన్ సబ్స్టెన్సెస్. అది అన్నిటిని అలౌ చేయదు. ఇప్పుడు నేను ఇక్కడ సాల్ట్ అండ్ షుగర్ రెండు అలౌ చేస్తాను, ఓన్లీ అది షుగర్నే అలౌ చేస్తుంది. సో సెలెక్టివ్ ఉన్న దాన్ని అది అటువైపుకి పంపించినప్పుడు దాన్ని మనం ఏమంటాము, పర్మియబిలిటీ. వేరే వాటిని అవి బ్లాక్ చేసేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ పర్మియబిలిటీ. సో ఇది ఇమాజిన్ దిస్ ఈజ్ అవర్ హ్యూమన్ బాడీ సెల్. సో ఇది అవుట్ సైడ్ ఆఫ్ ద సెల్, ఇది ఇన్సైడ్ ఆఫ్ ద సెల్. ఇక్కడ మీరు సెలెక్టివ్ పర్మియబిలిటీ కానీ చూసుకున్నట్లయితే ఇది ఓన్లీ ఈ బ్లూ కలర్లో ఉన్న కాంపోనెంట్స్ని మాత్రమే ఇది ఇటు సైడ్ అలౌ చేస్తుంది. ఈ రెడ్ కలర్ కాంపోనెంట్స్ని ఇది అలౌ చేయట్లేదు. సో కొన్నిటిని బ్లాక్ చేస్తుంది, మిగతా వాటిని అలౌ చేస్తుంది. దీన్ని మనం ఏమంటాం, పర్మియబిలిటీ అంటాం. అర్థమైందమ్మా ఈ టర్మినాలజీస్ అన్ని? నౌ ఆన్సర్ దీస్ క్వశ్చన్స్ వన్ బై వన్. What percentage of an average healthy adult's body weight is water? So adult healthy body lo almost ఎంత percentage is water? Third question. Those who want to answer, you can put in the comment section. 23A, 23B, 23C or 23D. So 23rd question answered first by Radha, Mahender, Chandana and Bhargavi. Okay. 23C, andru unanimous ga answer chesaru. Yes, the answer is 23C. The dynamics channel, good afternoon ma'am, good afternoon dynamics channel. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావు, రాలేదు క్లాస్కి నువ్వు. Next, 24th question. Which of the following is the primary cation found in the extracellular fluid? ECF లో ఏది మేజర్ cation? Whether it is potassium, calcium, sodium or magnesium, which one? (23) Saishik, you felt it as D, but 23C is the answer. Okay, which of the following is the primary cation found in the extracellular fluid? ECF లో కనిపించే ఎక్స్ట్రా మేజర్ క్యాటయాన్ ఏది? (24) Mahender, Radha, Chandana. 24C. Bhargavi, Saishik. 24 ఎవరెవరు ఆన్సర్ చేశారు? సాయిషేక్, మహేందర్, రాధా, చందన, భార్గవి, సాయిషేక్. ఎస్, యూ ఆన్సర్డ్ కరెక్ట్లీ. ద ఆన్సర్ ఈస్ దట్ ఈస్ 24C, sodium. Next, 25th question. Fluid volume excess is indicated by which of the following clinical manifestations? సో ఫ్లూయిడ్ వాల్యూమ్ ఎక్సెస్ని మనం ఎటువంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ద్వారా కనుక్కుంటాం? డిక్రీజ్డ్ స్కిన్ టర్గర్, ఇది డిహైడ్రేషన్లో ఉంటుంది డిక్రీజ్ స్కిన్ టర్గర్ అనేది, లేకపోతే డ్రై మ్యూకస్ మెంబ్రెయినా, లేకపోతే డిస్టెండెడ్ నెక్ వెయిన్సా, లేకపోతే ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్. ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అంటే ఇప్పుడు సడన్గా ఇలాగా సుపైన్ పొజిషన్లో పడుకున్న మనిషి నేరుగా లేచి నిలబడినప్పుడు బ్లడ్ ప్రెషర్ ఎప్పుడైతే డ్రాప్ అయితే దాన్ని మనం ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అంటాం. అంటే 120/80 నుంచి వాళ్ళ బీపీ అనేది
డ్రాప్ అయితే దాన్ని ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అంటాం. ఓకే, ఈ ఫస్ట్ 2 సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనేవి డ్రైనెస్ అనేది ఇక్కడ ఫ్లూయిడ్ వాల్యూమ్ ఎక్సెస్ గురించి మాట్లాడుతున్నాం. సో ఆన్సర్ విల్ బి 25. సో ద ఆన్సర్ విల్ బి లైక్ 25C. ఎవరెవరు ఆన్సర్ చేశారు? రాధా, మహేందర్, భార్గవి అండ్ చందన. 25C. ఓకే, గుడ్. Distended neck veins. The dynamics channel, till now I am listening. Just now subscribe to your channel. Subscribe చేయడంతో పాటు ఆల్రెడీ మెంబర్షిప్ కూడా పర్చేజ్ చేశారు ద డైనమిక్ ఛానల్. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సి అందరూ సబ్స్క్రైబ్ బటన్ నొక్కినప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే సబ్స్క్రైబ్ అని నొక్కిన తర్వాత మీకు అక్కడ ఆల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆల్ అనే ఆప్షన్ పైన మీరు ఎప్పుడైతే క్లిక్ ఇస్తారో నేను ఎటువంటిది పోస్ట్ చేసినా కూడా ఇమీడియట్గా నోటిఫికేషన్ వస్తుంది. సో సబ్స్క్రైబ్ అన్న బటన్ తర్వాత బెల్ ఐకాన్ ఉంటుంది కదా, బెల్ ఐకాన్ తర్వాత ఇక్కడ ఆల్ అనే ఆప్షన్ పైన క్లిక్ ఇస్తే మీకు సబ్స్క్రిప్షన్ అనేది వస్తుంది. ఓకే, సో ఫ్లూయిడ్ వాల్యూమ్ ఎక్సెస్ ఈజ్ ఇండికేటెడ్ బై ద ఆప్షన్ ఈస్ డిస్టెండెడ్ నెక్ వెయిన్స్. సో డిస్టెండెడ్ నెక్ వెయిన్స్ది ఇందాకే చూపించాను కదా ఇమేజ్. సో నెక్ వెయిన్స్ అనేవి డిస్టెండెడ్ అయిపోతే ఎక్కువ వాటర్ అనేది ఉన్నప్పుడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. So what term describes the ability of a membrane to allow certain substances to pass through while blocking the others? So ఆ టర్మ్ ఏంటి? కొన్నిటిని అలౌ చేస్తుంది, కొన్నిటిని అలౌ చేయదు. వెదర్ ఇట్ ఈస్ డిఫ్యూషన్, ఆస్మోసిస్, పర్మియబిలిటీ ఆర్ ఫిల్ట్రేషన్. డిఫ్యూషన్ అంటే చెప్పుకున్నాం కదా, హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోవర్ కాన్సన్ట్రేషన్కి. ఆస్మోసిస్ అంటే ఆ డిఫ్యూషన్ ఎప్పటివరకు జరుగుతుంది? 2 ఈక్వల్ అయ్యే వరకు. దెన్ పర్మియబిలిటీ, ఫిల్ట్రేషన్లో ఇప్పుడు కన్ఫ్యూషన్. సో యూ హ్యావ్ టు ఆన్సర్ 26th క్వశ్చన్. 26th రాధా, మహేందర్. ఓకే, 25C కూడా ఆన్సర్ చేసావా? ఓకే భార్గవి, 26th. Yes, the answer is 26C. That is, what term describes the ability of a membrane to allow certain substances pass through while blocking others is 26C. So permeability మనం ఇందాకే డిస్కస్ చేసుకున్నాం కదా ఇది. This is called as permeability. Next, 27th question. What is the primary method through which sodium and potassium concentrations are maintained in the body? Passive transport, active transport, osmosis or diffusion? అయ్యో, క్వశ్చన్ మిస్ అయిందా? 27th క్వశ్చన్, సారీ 27 క్వశ్చన్ మిస్ అయినట్టుంది. సారీ. క్రేజీ పిల్ల సౌజు ఇప్పుడు వచ్చిందా? ఓకే. So 20, what is the primary method through which sodium and potassium concentrations are maintained in the body? 27 only Bhargavi answer chesindi. What about others? Okay, you feel that is osmosis. Why osmosis? మనం ఈ ట్రాన్స్పోర్ట్ మెకానిజంలో ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం, అవునా కదా? సో ట్రాన్స్పోర్ట్ మెకానిజంలో
ఇది యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా ఇవన్నీ జరుగుతాయి. సో ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ 27. కొంతమంది కన్ఫ్యూజన్లో ఉన్నట్టున్నారు. సో ఈ ట్రాన్స్ఫ్యూషన్ ఏదైతే ఉందో ఆస్మోసిస్, డిఫ్యూషన్, ఇవన్నీ మనకి ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్లో రాదు, ఇవన్నీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ కింద వస్తాయి ఇవన్నీ. ఓకేనా? నెక్స్ట్ 28th క్వశ్చన్. Which condition results from a serum sodium level lower than 135 milliequivalents per liter? సో ఇందాక చెప్పాను కదా, సోడియం లెవెల్ నార్మల్ లెవెల్స్ వచ్చేసి 135 to 145 మిల్లీ ఈక్వలెంట్స్ పర్ లీటర్. పొటాషియంకి మనం ఏమంటాం? హైపోకెలీమియా, హైపర్కెలీమియా అంటాం, అవునా కదా? సో ఇక్కడ మనం మాట్లాడుతున్నది దేని గురించి? సోడియం లెవెల్ గురించి. సో సోడియం లెవెల్ తగ్గినప్పుడు ఆ కండిషన్ పేరేంటి? హైపర్కెలీమియా, హైపోనాట్రీమియా, హైపర్నాట్రీమియా ఆర్ హైపోకాల్షీమియా? Twenty-eight, how many have answered? Mahendra, Radha, Bhargavi, the dynamics channel, Sai Sheikh and Chandana. Yes, everybody have answered so perfectly. That is hyponatremia. సో సోడియం లెవెల్స్ తగ్గితే దాన్ని హైపోనాట్రీమియా అంటాం. ఒకవేళ ఎక్కువైతే హైపర్నాట్రీమియా, అంటే 145 కన్నా, ఒకవేళ 145 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని హైపర్నాట్రీమియా. ఓకే, నెక్స్ట్. సో ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇప్పుడు జస్ట్ నేను ఇమేజెస్ చూపిస్తానమ్మా. దట్ ఈజ్ మన ఈ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్లో మనకి ఐసోటోనిక్, హైపోటోనిక్ అండ్ హైపర్టోనిక్ సొల్యూషన్స్ ఉంటాయి, అవునా కదా? సో ఈ ఐసోటోనిక్ సొల్యూషన్స్లో మెయిన్గా చూసుకున్నట్లయితే మనకి 0.9% NaCl అంటే నార్మల్ సలైన్ ఐసోటోనిక్ కింద వస్తుంది. ఇంకా RL కూడా ఐసోటోనిక్ కింద వస్తుంది. లాక్టేటెడ్ రింగర్ అన్న, రింగర్ సొల్యూషన్ అన్న ఒకటే. ఇంకా 5% డెక్స్ట్రోజ్ ఇన్ వాటర్, ఇవన్నీ మనకి దేని కింద వస్తాయంటే ఐసోటోనిక్ సొల్యూషన్స్ కింద ఉంటాయి. హైపోటోనిక్ సొల్యూషన్స్ కింద హాఫ్ నార్మల్ సలైన్, 0.3, 0.2 నార్మల్ సలైన్, ఇంకా 2.5% డెక్స్ట్రోజ్ వాటర్, ఇవన్నీ మనకి హైపోటోనిక్ కింద వస్తాయి. ఇంకా హైపర్టోనిక్ అంటే 3% నార్మల్ సలైన్, 5% నార్మల్ సలైన్, ఇంకా 3% NaCl ప్లస్ 5% NaCl ప్లస్ డెక్స్ట్రోజ్ వాటర్, ఇవన్నీ మనకి హైపర్టోనిక్ కింద వస్తాయి. సో దీనికి సంబంధించిన ఇమేజెస్ మీకు ఇప్పుడు చూపిస్తాను. సో RL నార్మల్ సలైన్, 5% డెక్స్ట్రోజ్ ఇన్ వాటర్, ఇవన్నీ మనకి దే ఆర్ ద ప్రైమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఐసోటోనిక్ సొల్యూషన్. దెన్ హైపోటోనిక్ సొల్యూషన్. సో హైపోటోనిక్ సొల్యూషన్లో మనకి హాఫ్ నార్మల్ సలైన్, 5% డెక్స్ట్రోజ్ ఇన్ వాటర్, ఇవన్నీ మనకి హైపోటోనిక్ సొల్యూషన్ కింద వస్తాయి. ఇమేజెస్ని పెట్టడం వల్ల రీజన్ ఒకటే, ఇట్ విల్ బీ ఇన్ యువర్ మోర్ మెమరీ. ఇంకా హైపర్ట్రోఫిక్. సో హైపర్ట్రోఫిక్ కింద మనకి డెక్స్ట్రోజ్ 10% డెక్స్ట్రోజ్, 3% నార్మల్ సలైన్, ఇవన్నీ మీరు మీ క్లినికల్ డ్యూటీస్లో, బెడ్ సైడ్ డ్యూటీస్ అప్పుడు మీరు చూడొచ్చు. ఇవన్నీ మనకి ఎగ్జాంపుల్స్ ఆఫ్ హైపర్టోనిక్ సొల్యూషన్. సో ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్ వస్తే యూ హ్యావ్ టు ఆన్సర్. నెక్స్ట్ ద లాస్ట్ ఇమేజ్ ఆఫ్ దిస్ సెషన్. సో ఇక్కడ మీకు ఒక ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఈ ఇమేజ్లో ఉన్న డిసీజ్ కండిషన్ని మీరు గెస్ చేయాలి. సో గెస్ ద డిసీజ్ కండిషన్. సో an old man with stooped posture, lack of facial expression, rigidity and trembling of head and extremities and slow shuffling gait. సో మాస్క్ లైఫ్ ఫేస్ అంటే ఎటువంటి ఎక్స్ప్రెషన్ ఉండదు, ఎస్పెషల్లీ మేల్స్లో, ఏజ్డ్ మేల్స్లో చూస్తుంటాం. స్టూప్డ్ పోస్చర్ అంటే ఇలా వంగిపోయి వాలిపోయి ఉంటారు. ఇంకా వీళ్ళల్లో ఏంటంటే ఇది పిల్ రోలింగ్ ట్రెమర్స్ ఉంటాయి. పిల్ రోలింగ్ ట్రెమర్స్ అంటే హ్యాండ్ ఇట్లా షివర్ అవుతూ ఉంటుంది. పిల్ రోలింగ్ అంటే ఇప్పుడు చేతిలో గోలు ఏదైనా ఉంటే ఇలా అంటారు. సో దాన్ని మనం ఏమంటాం? పిల్ రోలింగ్ ట్రెమర్స్ అంటాం. సో గెస్ ద డిసీజ్ కండిషన్. Yes, Radha Creations, exactly. Very good, Radha Creations. All the best. Exam bare.
సో ఇది మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటుంది వచ్చేసి పార్కిన్సోన్స్ డిసీజ్. ఇది ఒక న్యూరో జనరేటివ్ డిసార్డర్. సో వీళ్ళల్లో మనం మెయిన్గా చూసేది వచ్చేసి బ్రెడికైనిషియా. బ్రెడికైనిషియా అంటే వాళ్ళ మూమెంట్స్ అనేవి చాలా స్లోగా ఉంటాయి. స్లోనెస్, డిఫికల్టీ ఇనిషియేటింగ్ మూమెంట్స్, మజిల్ రిజిడిటీ అంటే ఫిక్స్డ్ ఉంటుంది వాళ్ళ మజిల్, చాలా స్టిఫ్నెస్ ఫిక్స్డ్గా ఉంటుంది. స్టూప్డ్ పోస్చర్ అంటే ఇలా వాలిపోయి ఉంటారు ముందుకి. ట్రెమర్స్ అంటే పిల్ రోలింగ్ ట్రెమర్స్. పిల్ రోలింగ్ అంటే ఇట్లా చేతిని ఇట్లా ఇట్లా ఇలా దట్ ఈస్ కాల్డ్ ఎస్ పిల్ రోలింగ్ ట్రెమర్స్. ఇది యూజువల్లీ ఎక్కువగా మగవాళ్ళల్లో 45 to 60 ఏజ్ గ్రూప్ మేల్ పర్సన్స్లో మనం చూస్తూ ఉంటాం. కాజ్ అయితే అన్నోన్, ఇంకా తెలీదు. మేబీ ఇట్ లింక్డ్ టు ద ట్రామా, బ్రెయిన్ ట్యూమర్, సర్టెన్ డ్రగ్స్. ఓకే, సో దీంట్లో ఫిజికల్ డిసెబిలిటీ ప్రోగ్రెస్ ఉంటుంది, బట్ కాగ్నేటివ్ ఫంక్షన్ ఇస్ నాట్ ఎఫెక్టెడ్ ఇన్ ఎనీ స్టేజెస్. ఓన్లీ ఫిజికల్లో ప్రాబ్లం ఉంటుంది కానీ వాళ్ళ బ్రెయిన్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ పార్కిన్సోన్స్ డిసీజ్. This is about typical posture of Parkinson's disease. So with this we finish off the session. Thank you everyone. Please like, subscribe, share and subscribe my channel. ఇంకా అందరూ మీ ఫ్రెండ్స్ని మోటివేట్ చేయండి మెంబర్షిప్ కొనుక్కోమని చెప్పడానికి. సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ అనే బటన్ పైన క్లిక్ ఇవ్వండి. నోట్స్ అంతా నేను నా టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. దేర్ యూ కెన్ వాచ్ ద నోట్స్. ఓకే, సాయి షేక్, పార్కిన్సోన్స్ డిసీజ్. With this I finish it off. Ayyo, sorry. రాధా క్రియేషన్స్, నాకు ఈసీజీ నీకు ఎంత రాదు, నాకు కూడా అంత ఈసీజీ నాకు పెద్దగా తెలియదు, రాదు. అడగద్దు ఈసీజీ గురించి నన్ను. ఎక్కువ సబ్జెక్ట్స్ తీసుకోవడం వల్ల నాకు చదివి హెయిర్ ఫాల్ అయ్యేలా ఉంది. సో నేను నా మోస్ట్ ఫేవరెట్ ఎంఎస్ఎన్, ఎఫ్ఓఎన్, చైల్డ్ హెల్త్, సైకియాట్రిక్, కమ్యూనిటీ, ఈ 5 సబ్జెక్ట్స్తోనే ఎక్కువ డీల్ చేస్తుంటాను. సో సిలబస్ కూడా దాని గురించి ఎక్కువ క్లాసెస్ తీస్తుంటాను. ఓకేనా? నౌ సే థ్యాంక్ యూ అండ్ టెల్ మీ బాయ్.